పవన్ కళ్యాణ్ గారు అమెరికా పర్యటన జరగడము, అక్కడి నుంచి ఎన్ఆర్ఐ వెంకట్ అనేది ఒక పేరు ఒక అలా తారాజువల పైకి వచ్చింది. ఏంటి కారణం అసలు? ఉత్తరాంధ్రలో మేధావులతో ఆయన మాట్లాడుతుంటే చూసి ఫస్ట్ టైము నాకు పాలిటిక్స్ మీద ఒక మంచి ఒపీనియన్ కలిగింది. అంతకుముందు దాకా పాలిటిక్స్ నా జీవితంతో ఆడుకుంది. నాకు 4 ఏళ్ళప్పుడు మా అమ్మ 200 రూపాయలు మా నాన్న మా అమ్మ దగ్గర లేక మా అమ్మ చనిపోయింది. ఎందుకు చనిపోయింది? గవర్నమెంట్ అనాథ సంఘంలో ఉండే వాళ్ళమే మేము అనాథలు కాము, హయ్యర్ క్యాస్ట్ అని ఎందుకు చెప్తున్నారు? క్యాస్టిజం ఏమైనా ఉందా మీకు? లేదు. ఎందుకని చెప్పానంటే అది ఇప్పటికి కూడా నా ఇల్లు అనాథ సంఘంలోనే. నేను 1 కోటి రూపాయలు పెట్టి బయట కొనుక్కోవచ్చు, కానీ నాకు అది ఇష్టం. ఎందుకంటే ఆ పేదరికంలో నేను అనుభవించాను. వాళ్ళతోటి పాములు పట్టాను, చేపలు పట్టాను. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నేవీకి వెళ్ళిపోయిన మీరు ఉన్నత చదువులు ఎప్పుడు చదివారు? నేవీలో డిగ్రీ చేశాను, నేవీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను. కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టరీ తీసుకున్న ఫస్ట్ వ్యక్తిని నేను. మీది కారంచేడు పక్కన స్వర్ణ అన్నారు కదా, కారంచేడు సంఘటన మీకు గుర్తుందా? ఒక అగ్రకులానికి ఉండే ఒక దౌర్భాగ్య లక్ష్యం ఏంటంటే అహం. సద్దన్నము కూడా తినడానికి కరువయ్యి అలాంటి దుర్భర జీవితాన్ని గడిపిన మీరు ఈరోజు 10 మందికి కాదు 100 మందికి 1000 మందికి అన్నం పెట్టగల స్థితికి ఎదిగారు. అలాంటి మీరు ఈరోజు ఆ స్వర్ణ గ్రామానికి వెళితే ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంటుందండి. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు అందరూ అసలు చాలామందికి తెలియదు నేను చదువుకున్నట్టు. సరే, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు, రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, సినిమాలు చూడరు. అలాంటి వెంకట్ ఎర్రబోతుల గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మీరే హోస్ట్ చేశారు అతన్ని. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం చూడలేదు, అంత క్రేజ్ కూడా నిజానికి పవన్ స్టార్ యొక్క క్రేజ్ని నాకు తెలియదండి. టు బి ఫ్రాంక్, నేను ఫస్ట్ టైము ఎలాగా యూట్యూబ్లో చూస్తుంటే ఒక మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తి రాజకీయంలోకి వచ్చాడని ఆ క్షణం అనిపించింది. జనసేనకి ఎందుకు ఓటేయాలి? ఒక్క మాటలో చెప్పండి. విలువలతో కూడిన రాజకీయం కోసం. మిగతా వాళ్ళు విలువలు లేని రాజకీయం చేస్తున్నారు. 100% నేను చెప్పగలను. 70 సంవత్సరాల మన రాజకీయ చరిత్ర చూసి ఏ విజ్ఞత గల వ్యక్తి అయినా చెప్తాడు. ఇప్పుడు 45 సంవత్సరాలకి పింఛనిచ్చే దౌర్భాగ్య స్థితి ఆంధ్ర రాష్ట్రానికి పట్టబోతుంది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే. దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే 45 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. 80 ఏళ్ల వరకు పనిచేయదలుచుకున్నాను నేను. ఇప్పుడు అన్నదానం చేస్తే మీ గొప్పతనం కాదు, పండించిన రైతు గొప్పతనం. మీ భూదానం చేస్తే మీ తల్లిలో తండ్రి ఎవరో సంపాదించిన భూమి గొప్పతనం, మీద గొప్పతనం కాదు. ఆల్రెడీ భూమి మీరు రాకముందే ఉంది. మీరు వచ్చాక మీరు ఇచ్చేది ఒకే ఒకటి, మీ పని. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటే ఇస్తున్నారు కదా, అంతకంటే దరిద్రం అది. అంటే దౌర్భాగ్యం చేయటం, అంటే బెచ్చగాళ్ళు చేయటం, ప్రజలను బెచ్చగాళ్ళు చేసే రాజకీయం చేశారు ఇప్పటి వరకు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసము పవన్ కళ్యాణ్ గారి చూడ్డానికి వచ్చే ఈ జనమంతా కూడా ఓటర్లుగా మారుతారు అనుకుంటున్నారా? ఈవెన్ జేపీ, జేడీ, ఈవెన్ జగన్, సిబిఎన్ ఒకే ఒక డిఫరెన్స్ అండి. అందరూ కూడా దే వర్క్ ఫ్రమ్ హియర్. అంటే మైండ్ ఒక్కటే, అంటే వ్యూహ రచన. కానీ ఈయన హృదయ రచన కూడా. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలం ఉంటే యువతరాన్ని, కొత్త తరాన్ని ఎందుకు తీసుకొచ్చి వాళ్ళు నిలబెడితే ఉంది సార్. ఈ ఓల్డ్ రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని మార్చడానికి, వాళ్ళలో ఒక మార్పు క్రియేట్ చేయడానికి టైం పట్టింది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు సీఎంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటారు? ఈ ముగ్గురి యొక్క మానసిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఈ ముగ్గురిలో మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క? రాజకీయం అనేది సర్వీస్ ఇండస్ట్రీ అండి. సర్వీస్ అంటే ఏంటి? మీ దగ్గర ఆస్తులు తీసుకుంటే తరగాలి. ఏ సర్వీస్ అయినా, ఏ సర్వీస్ ఇండస్ట్రీ అయినా. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే రాజకీయంలోకి వచ్చాక
పవన్ పరిపాలనలో టీడీపీ ప్రజలు, వైఎస్ఆర్సీపీ ప్రజలు, జనసేన ప్రజలు ఉండరండి, అందరికీ ఈక్వల్గా ఉంటాయి. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఈ వ్యవస్థను ఎవరు బాగు చేస్తారంటారు? అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి అంటే అన్నిటికంటే అన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను ఘంటాపథంగా చెప్తాను. హాయ్, నడిసంద్రంలో ఉన్న జనసేనకు జవసత్వాలు అందిస్తానంటూ చెబుతున్నారు ఎన్ఆర్ఐ వెంకట్ ఎర్రబోతుల గారు. అందరి నాడీ వ్యవస్థను పట్టి చూసే ఆయన జనసేన నాడీ వ్యవస్థను చక్కదిద్దుతానంటూ వచ్చిన ఆయనతో ఈరోజు మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం వెంకట్ ఎర్రబోతుల గారు మన ముందు ఉన్నారు. ఆయనతో వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాం. నమస్కారం, వెల్కమ్ టు ఇండియా వెంకట్ ఎర్రబోతుల గారు. ఎన్ఆర్ఐ వెంకట్ అంటే ఈ మధ్యన చాలా ఫేమ్ అయిపోయారు మీరు. ఏంది కారణం ఏంటి? అసలు ఇన్ని రోజులు మీ పేరు ఎవరికి తెలియదు. ఉన్న ఫలంగా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అమెరికా పర్యటన జరగడము, అక్కడి నుంచి ఎన్ఆర్ఐ వెంకట్ అనేది ఒక పేరు, ఒక అలా అది తారాజువల పైకి వచ్చింది. ఏంటి కారణం అసలు? నాకు తెలియదండి, టు బి ఫ్రాంక్. పవన్ సార్ సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను. ఒకసారి ఉత్తరాంధ్రలో మేధావులతో ఆయన మాట్లాడుతుంటే చూసి ఫస్ట్ టైము నాకు పాలిటిక్స్ మీద ఒక మంచి ఒపీనియన్ కలిగింది. అంతకుముందు ఒక పాలిటిక్స్ నా జీవితంతో ఆడుకుంది. సో అందుకే నాకు పాలిటిక్స్ అంటే అసహ్యం. అంటే బ్యాక్ స్టోరీ ఏదో ఉంది, లాంగ్ బ్యాక్ చెప్పంటారా? చెప్పండి. ఎందుకు ఆడుకుందానంటే, నాకు 4 ఏళ్ళప్పుడు మా అమ్మ 200 రూపాయలు మా నాన్న మా అమ్మ దగ్గర లేక మా అమ్మ చనిపోయింది. ఓకే, ఎందుకు చనిపోయింది? అంటే ఏదో జబ్బు వచ్చింది, బాలింత జబ్బు అంటారు. మా అక్కకి 9 ఇయర్స్, నాకు 4 ఇయర్స్, మా చెల్లికి 2, చిన్న చెల్లికి 11 రోజులు. మీ స్వగ్రామం ఏది? ప్రకాశం జిల్లాలో స్వర్ణ. ప్రకాశం జిల్లాలో కారంచేడు దగ్గర స్వర్ణ అండి. స్వర్ణ. అమ్మ నాన్న ఏం చేసేవారు? సో అమ్మ నాన్న అంటే తాత ముత్తాత వాళ్ళందరూ కూడా వెట్టి చాకరీ అంటే తెలుసు, ఒకళ్ళ ఇంట్లో అలాగా ఉండేవాళ్ళు. సో మా తాతయ్య చనిపోయినప్పుడు బాలయ్య, ఆయన గుంటూరు దగ్గర ఏటుకూరులో పనిచేసేవాడు ఆయన. సో అక్కడ ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు శవాన్ని లోపల కూడా పెట్టలేదనే ఒక కోపంతో మా నాన్న బయటకు వచ్చేసాడు వెట్టి చాకరీ నుంచి. సో మా ఊరికి జీతగాడికి వచ్చాడు. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు ఎర్రబోతుల గురవయ్య. గురవయ్య. అమ్మగారి పేరు శేషమ్మ. సో ఆవిడకి ఏంటంటే ఈయనకి 35 ఇయర్స్ దాకా ఆయన పెళ్లి కాలేదండి. ఎందుకంటే మా నాన్నగారు జస్ట్ 5 ఇయర్స్ ఉంటారు. ఇది దీంట్లో మా నాన్నగారికి ఇది అంకితం పుస్తకం ఇచ్చాను. సో ఒక 5 feet, బ్లాక్గా, నల్లగా, సన్నగా ఉంటారు. సో న్యాచురల్గా యూనో ఆస్తుపాస్తులు లేవు, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు. సో పెళ్లి కాలేదు 35 ఇయర్స్ వరకు. మా అమ్మకి కాలు అవుడు, అందుకని ఆవిడకి పెళ్లి కాల విలేజ్లో. జీతగాడికి వచ్చాడు. సో అలాగా మా అమ్మ చాలా ఇంటెలిజెంట్, దో సమ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అయినా, బట్ షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో అలాగా దే గాట్ మ్యారీడ్ ఆఫ్ అండ్ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా శారీరకంగా అంగవైకల్యం ఉన్న మానసికంగా ఆమె బాగా వెరీ స్ట్రాంగ్. సో ఇద్దరు కూడా ఐ మీన్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మా ఫాదరు భయపడి సమాజానికి బయట మనగలుగుతాం లేదు, తను ఓన్ వ్యవసాయం చేస్తే మనగలుగుతానని చెప్పి ఇంకా కంటిన్యూ చేశాడు జీతానికి. తర్వాత మా అమ్మ ప్రోద్బలంతో పెళ్ళైన తర్వాత ఆయన బయటికి తీసుకొచ్చి తను ఓన్ వ్యవసాయం మొదలు పెడతాం. అంటే అంత లాభాలు రాబోయే నష్టాలతోటి ఉన్నా కూడా, బట్ ఓన్ అనేది కొద్దిగా ఇండిపెండెన్స్ ఉంటుంది కదా. మా అమ్మ కొద్దిగా సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ. సో అలాగా చదువుకున్నారు అప్పట్లో వాళ్ళు? ఎవరు చదువుకోలేదు. చదువు అనేది నాతోటి స్టార్ట్ అయిందండి. ఒక కపుల్ ఆఫ్ 5-6 జనరేషన్స్ వరకు ఎవరు చదవలేదు. అందుకని నేను ఎప్పుడు చదువుకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాను అంటే, ఒక్క మనిషి చదివితే, అంటే మా సిస్టర్స్ ముగ్గురు కూడా ఇల్లటరసీ, మా బావగారులు ఇల్లటరసీ. కానీ ఈ రోజున వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, మీరు ఒకరే. సో వాళ్ళ పిల్లలు చూస్తే అందరూ MBAలు, MCAలు, అందరూ కూడా టాప్ క్లాస్, ఎవ్రీబడి ఎక్సెప్ట్ మా యంగర్ డాటర్ స్టిల్ ఇన్ కాలేజ్. మా యంగెస్ట్ సిస్టర్ యొక్క యంగర్ సన్, అతను కాలేజీ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇద్దరు. సో వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. మై ఎల్డర్ డాటర్ ఇస్ వెల్ సెటిల్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ సెటిల్డ్. అండ్ జస్ట్ బికాస్ వన్ సింగిల్ మ్యాన్ ఎడ్యుకేటెడ్. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. సో మీ క్వశ్చన్కి వచ్చేసరికి ఎందుకు ఫేమస్ అయ్యానంటే, బహుశా నా స్టోరీ ఒకటి చెప్పానండి, నా జీవితం. ఒక్కసారి కుటుంబంలోనే మనం మాట్లాడదాము. అమ్మగారికి 3 సంతానం, మీరే చదువుకున్నారు. అమ్మగారికి ఏం జబ్బు వచ్చింది అప్పుడు? అంటే బాలింత జబ్బు అని అంటారు, కానీ నేనైతే పేదరికం జబ్బు అంటానండి. ఎందుకంటే తను ఈవెన్ నన్ను కన్నప్పుడు కూడా
తను పొలం వెళ్ళి కోత అంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ వంగి కొయ్యాలి, కోత కోసి వచ్చి నన్ను కన్నది అని చెప్తారు. నాది January 15 బర్త్డే. సో అలాగనే మా సిస్టరు నేను చూశాను, మా యంగెస్ట్ డాటర్ కూడా అలానే, మా యంగెస్ట్ సిస్టర్ కూడా అలానే తను పొలం పని చూసి వచ్చి, సో పౌష్టికాహారం లేక, సో అలాగ జబ్బు వచ్చింది, బాలింత జబ్బు అంటున్నారు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు మెడికల్ టర్మ్, బట్ బెస్ట్ బికాజ్ మా ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేస్తే విత్ సెకండ్ డే చెప్పాడు చీరాలు తీసుకెళ్ళమని. సో అప్పుడు 200 రూపాయలు అంటే కొద్దిగా బిగ్ అమౌంటే, కానీ మా నాన్నకి మంచి పలుకుపడింది. మా ఊర్లో స్వర్ణ చాలా దయనీయమైన, అంటే ఆయన స్థితి చూసి ఎవరైనా మనీ ఇస్తారండి నాకు, ఎందుకంటే నన్ను చదివించింది కూడా ఆయన అప్పులతోటే. సో అప్పు ఇస్తారు, కానీ మా అమ్మ వద్దందంట. ఎంత అప్పులు, ఆల్రెడీ వేలల్లో అప్పు ఉంది, ఇంకా 200 అయితే మనం ఎప్పుడు తీరుస్తాము, ఇప్పటికే వ్యవసాయం బాగాలేదు అని చెప్పి మా అమ్మ అట్టిపెట్టి 11 days అట్టిపెట్టింది. అప్పటికే ముదిరిపోయింది. సో అప్పుడు తీసుకెళ్లారు, కానీ అప్పటికి అంత వేనే, లేకపోతే ఆడికి వెళ్ళిన దాకా సేమ్ డే చనిపోయింది. మీకు 4 years కాబట్టి సరిగ్గా ఐడియా లేదు. నాకు 4 years నిజానికి, టు బి ఫ్రాంక్, ద హ్యాపీయెస్ట్ డే ఆన్ మై లైఫ్ ఈజ్ దట్ డే. సర్ప్రైజింగ్ ఉంటుంది, ఎందుకంటే నాకు అప్పటి వరకు మేము అనాథ సంఘంలో ఉండేవాళ్ళమే, అంటే మేము అనాథులు కాదు, హయ్యర్ కాస్టే, బట్ అనాథ సంఘంలో ఉండేవాళ్ళం. బికాజ్ ఆఫ్ ఫ్రీ ల్యాండ్ ఉంటుంది, అది గవర్నమెంట్ ఎందుకు అనాథ సంఘంలో ఉండేవాళ్ళమే, మేము అనాథులు కాము, హయ్యర్ క్యాస్ట్ అని ఎందుకు చెప్తున్నారు? క్యాస్టిజం ఏమైనా ఉందా మీకు? లేదు, ఎందుకని చెప్పానంటే, అది ఒకళ్ళనే నాకు ఇంతమంది వీడియోలో నువ్వు యానాది సంఘం అని చెప్పావు, నువ్వు యానాది కాదు నాకు తెలిసి నువ్వు అబద్ధం చెప్పావు అని అన్నారు. అందుకని నేను చెప్తున్నాను క్లారిఫికేషన్. మరి ఏ సంఘం మీరు? కాపు అని చెప్తాను, నాకేం ఇది లేదు. కాకపోతే నాకేంటంటే అది వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి నేనేదో పాపులారిటీ కోసం చెప్తాను కాదు. నేను యానాది సంఘంలో పెరిగా, ఇప్పటికి కూడా నా ఇల్లు యానాది సంఘంలోనే. నేను 1 కోటి రూపాయలు పెట్టి బయట కొనుక్కోవచ్చు, కానీ నాకు అది ఇష్టం, ఎందుకంటే ఆ పేదరికంలో నేను అనుభవించాను. వాళ్ళతోటి పాములు పట్టాను, చేపలు పట్టాను, ఎలుకలు పట్టాను, ఆ కొంగలు బట్టి అమ్మేవాళ్ళం, ఇదంతా కూడా నేను చేసే వాళ్ళతోటి. నాకు ఆ తీపి గుర్తులేదు, అవి నేను వదిలిపెట్టదలుచుకోలే. నేను ఇప్పుడు కూడా అక్కడే, సో అక్కడే ఉంటాను, ఎందుకంటే నా యానాది సంఘంలో ఒక ఫ్యామిలీ లాగా ఉంటాను. ఇప్పుడు కూడా స్వర్ణలో యానాది సంఘం అంటే ఊరి బయట పేదరికంలో ఉంది, అక్కడే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఓకే, అది అంటే ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, బికాస్ అంతకుముందు వరకు మా గుడిసి దగ్గరికి ఎవరు రాలా. ఈవెన్ బంధువులు అరకొర బంధువులు ఉన్నా, అంటే మా అమ్మ తరపున బంధువులు ఉన్నా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఎంతోమంది వచ్చి వాళ్ళని హ్యాపీగా పలకరించడం, ఎలాగ ఈ పిల్లలు ఎలా బతికిస్తాడని. నిజానికి ఆ రోజు రాత్రి, నేను ఎప్పుడు చెప్పలే ఇంటర్వ్యూలో కూడా, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఆ రోజు రాత్రి కాలరాత్రి అండి, అంటే నాకైతే తెలియలేదు, టు బి ఫ్రాంక్. అమ్మ చనిపోయింది, తర్వాత నుంచి అమ్మ ఉండదు, అప్పుడు 4 years మనకి అంత కాన్షియస్ అవేర్నెస్ లేదు, అలా నిద్రపోయా. రాత్రిపూట ఏడుపుని నేను లేసా. మా నాన్న మా అక్కతోటి చెప్తున్నాడు, మనం మా అక్క 9 ఏళ్ళు, మనం బ్రతకలేమో, ఏంటందాక అందరూ చచ్చిపోవడం తప్ప అవకాశం లేదు, 11 రోజులు పాప, మేము నలుగురు ఒకే మంచం మీద అనుకున్నాం. సో అని అంటే నాకు భయం వేసింది, అమ్మో ఇదేదో చంపుతున్నాడని. నేను మా నాన్న కాలు పట్టుకొని, మీరందరూ చచ్చిపోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నన్ను మాత్రం ఏంటని తాగడించొద్దు, నేను ఎలాగైనా అడుక్కొని నేను బతుకుతా, నేను బతకగలనని చెప్పి మా నాన్నతో ఏడుస్తాలని మళ్ళీ నిద్రపోయాను. నాకు అది ఎందుకంటే ఫస్ట్ గుర్తే అది. కానీ అంటే అఫ్కోర్స్ అది ఆయన నిజంగా ఏంటో తీసుకొచ్చాడా అవన్నీ నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. బట్ ఆ సంఘటన నా జీవితాంతం అలాగనే క్యారీ ఆన్ అయిపోయింది. మా నాన్న అంటే ఎదిగే కొద్దీ మా నాన్న ఒకటే చెప్పేవాడు, అప్పులు అలా పెరుగుతూ ఉండేవి మేము పెరిగే కొద్దీ. సో మేము స్కూల్లో చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే నువ్వు ఉద్యోగం సంపాదించాలి, మా అప్పులు తీర్చాలి, నేను చావబోయే ముందు అప్పులు తీర్చాలి చాలు కొడుగ్గా పుట్టినందుకు అనేవాడు. అంత నిబద్ధత, అంటే తను ఒక సింగిల్ పెన్ని కాకూడదు అనేది అంత కమిట్మెంట్ నాకు భలే ఆశ్చర్యం అనిపించేది. అఫ్కోర్స్ నేను 18 ఏళ్ళు 19 ఏళ్ళకి నేను నేవీలోకి వెళ్ళాను. విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అప్పులు తెచ్చాను. తర్వాత అక్క పెళ్ళి చెల్లెలు పెళ్ళి చేసి. మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు మా ఊర్లోనే మా ఊరు నుంచి కారంచేడు అనేది 3 kilometers అండి. కారంచేడు తెలిసే ఉంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్లో. కానీ అక్కడికి 3 kilometers. నేను చెప్పాలంటే మా ఊరు నుంచి కారంచేడుకు నడిచి వచ్చి చదువుకున్న ఒకే ఒక వ్యక్తిని. నాకంటే ముందు లేరు, నాకంటే తర్వాత లేరు. అప్పుడు ఎంత అని తెలుసా? ఎర్ర బస్సు అంటే మన ఆర్టీసీ బస్సు 35 rupees అండి పర్ మంత్. అంటే రూపాయి, ఆల్మోస్ట్ రూపాయి లేక 6 kilometers నడిచి వచ్చి చదువుకున్నాను. ఒక్కోసారి అయితే మ్యాక్సిమం టైమ్స్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మా నాన్న చెద్దాన్ని వేసేసి 5 o'clock మధ్యలో ఉండే మా పొలాలన్నీ, ఏది కారంచేడికి దిగి ఆ పొలం వెళ్ళిపోయి 5 నుంచి 8 వరకు అక్కడ చదువుకొని 8 మళ్ళీ మార్చుకొని డ్రెస్సు ప్యాంట్ షర్ట్ వేసుకొని
కాలేజీకి వెళ్ళాను. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మా నాన్న ఏం చదివారు ఇంటర్మీడియట్లో మీరు? ఎంపీసీ. ఓకే. ఇంజనీరింగ్ కావాలనుకున్నారా? ఇంజనీరింగ్ కావాలనుకున్నారా అంతే? ఇంజనీరింగ్ అంటే అప్పటికే నాకు కొద్దిగా ఇంటర్మీడియట్ 10th క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయ్యాను. ఒకసారి ఫెయిల్ అయ్యా. కానీ ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు? మ్యాథ్స్ మంచి స్ట్రీమ్ అండి. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు 10th? నేను హిందీలో ఫెయిల్ అయ్యా. అది స్టూపిడ్ థింగ్, బట్ అప్పుడు హిందీ సరిగా 20 మార్క్స్ కదా అంతే, జస్ట్ కాపీ చేసినా అయిపోద్ది. అప్పట్లో హిందీ ఊరికే క్వశ్చన్ పేపర్ తిప్పి రాసినా పాస్ చేస్తారు అనేవాళ్ళు అనమాట. ఒక రకంగా ఏమి రాయాల్సిన అవసరం లేదురా, ఆ క్వశ్చన్ పేపర్నే మొత్తం రైట్. కానీ ఒక హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది సంహౌ, బట్ నాకు అప్పటికే మ్యాథ్స్లో 98 వచ్చిందండి. ఈవెన్ మై సర్టిఫికేట్ షోస్ 98. అంటే మ్యాథ్స్లో కింగ్. మన 10th క్లాస్లో కూడా నన్ను సివి రామన్ అని పిలిచేవాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చదివినప్పుడు నాకు హిందీలో కరెక్ట్ 20 మార్క్స్ వచ్చాయనమాట. మనకేం హిందీ రాదు, ఏదో రాశాం తిప్పి రాసి 20 మార్కులు వచ్చాయి. రైట్. కరెక్ట్గా 20తో పాస్ అయిపోయాము. నిజానికి అది ఫెయిల్యూరే కానీ ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక ఓటమి 100 విజయాలకు కారణం అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను టాప్ 3లో ఉన్నా. ఇంటర్మీడియట్ మళ్ళీ ఏ కాలేజ్లో? గవర్నమెంట్ కాలేజ్ అయినా ఇంటర్మీడియట్? అది గవర్నమెంట్ కాలేజ్. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 1 year మళ్ళీ పొలం పనులు అవి చేశాను. తర్వాత ఇండియన్ నేవీలోకి వెళ్ళిపోయాను 19 years. ఓకే. ఇండియన్ నేవీలోకి వెళ్ళంటే కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. దట్ వాస్ ఎ వెరీ వెరీ స్ట్రగుల్ అండి. ఫస్ట్ 5 years మోర్ దెన్ లాంగ్వేజ్ సెల్ఫ్ ఎస్టీమ్ లేదు నా మీద. నాకు ఆత్మన్యూనతా భావం. అంటే విలేజ్ క్లైమేట్ ఒకటి. మా నాన్న ఇప్పుడు కూడా అంటే ఆయన నిరక్షరాస్యుడు. ఆయన నన్ను పెంచడమే మొద్దబ్బాయిని పిలిచేవాడు. తర్వాత చాలా నాను ఎప్పుడు కూడా మనం అంటే ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఎప్పుడు అనాథ సంఘం అంటే కొద్దిగా వెలివేసినట్టు ఉండేది. సో మాకేమనిపించేది అంటే వీఆర్ అన్టచబుల్స్, వీఆర్ సంథింగ్ బిలో అందరికంటే ఎవరితో ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలన్న భయం. నిజాన్ని చెప్పాలంటే 25 years అప్పుడు, ఇది కూడా నేను ఫస్ట్ టైం ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను, సారీ, ఏంటంటే 25 years అప్పుడు ఒక ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఎందుకంటే విచిత్రం ఏంటంటే నేను గుంటూరులో ఒక అమ్మాయిని అంటే మా ఊరి రిలేటివ్, సో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఫోటోలు తీసుకున్నాము, వచ్చిన పార్టీ లాగా అయింది. బ్యారక్స్కి వెళ్ళిన తర్వాత బ్యారక్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి, కొంతమంది వావ్ చాలా కంగ్రాచులేషన్ చెప్పారు. కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, ఎప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటారు. సో వాడు ఏమన్నాడంటే, అరే నిన్ను మొహంలో అద్దం చూసుకున్నావా, ఇంత అందమైన అమ్మాయి నీతోటి ఎలా కాపురం చేసిద్ది అని అన్నాడు. మామూలుగా అప్పుడేం చెప్తాం, నీ కుళ్ళు అది ఇది అని చెప్పేసి బ్యారక్స్కి వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగానే అమ్మాయి అంత అందం ఉందా, అంటే నిజంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దా, అలాగ మొదలైంది థాట్. ఆ ఆత్మన్యూనతా భావం అనేది అలాగా పెరిగిపోయి చివరికి ఎంత దారుణంగా ఆలోచించడం మొదలుపెట్టానంటే, పెళ్లి చేసుకున్న కపుల్ ఆఫ్ డేస్లో అమ్మాయి ఎవరితోటో లేచిపోద్ది. అంత దరిద్రంగా వెళ్ళిపోయింది థాట్స్. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. కాకపోతే కొద్ది రిచ్. సో ఇంటికాడ నేను ఫోన్ కూడా లేవు అనుకున్నప్పుడు, నా దగ్గర ఫోన్ కూడా ఉన్నట్టు గుర్తులేదు. మొత్తం మీద ఇంటికి వచ్చి చెప్పడం ఏదో జరిగింది, వాళ్ళు కొట్టబోయారు. తర్వాత అంటే ఒక ఆత్మన్యూనత పడుతూ ఇంకా మనం బ్రతకడం వేస్తూ ఊర్లో పెరిగిపోయింది. అక్కడేమో ఇంకా ఒక ఆత్మన్యూనత బాగుంటే ఇంక ఏదో తప్పు చేసాము, ఇంకా మనం ఈ సమాజంలో బ్రతకలేము, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోలేము, ఏదో సంథింగ్ అలాగ వచ్చేసి ఒక సూసైడల్ అటెంప్ట్ అంటూ చేశాను. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కమాండర్ నేవీలో ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన కమాండర్ రామారావు. తర్వాత లెఫ్టినెంట్ కమాండర్ కనుగో ఆ రోజు సూసైడల్ అటెంప్ట్ అంటే ఎట్లా హ్యాంగింగ్ వెళ్ళారా, ఆయన పాయిజన్ తీసుకోవాలనుకున్నారా? పాయిజన్ తీసుకొచ్చాను, ఏం తీసుకొని కూడా తీసుకోలేదు, తీసుకొచ్చాను అంతే, తీసుకోలేదు, అంత ధైర్యం కూడా లేదు అప్పుడు. బట్ ఆయన ఇదంతా గమనించింది ఇప్పుడు కమాండర్ రామారావు, ఆయన ఇండియన్ నేవీలో ఇప్పుడు కూడా కమాండర్ ఉన్నాడు. ఆయన మా లెఫ్టినెంట్ కమాండర్ కనుంగో, ఆయన అప్పుడు ఆ రోజుల్లో మా కమాండింగ్ ఆఫీసర్ అంటే డివిజనల్ ఆఫీసర్ అంటారు, ఆయన చెప్పాడు. ఆయన పిలిచి ఆల్మోస్ట్ కొట్టాడు. దిస్ ఈజ్ సింపుల్ థింగ్. అంటే ఏంటి ఈ ఆలోచనలు ఏంటి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఓకే నీకు ఇష్టం లేకపోతే పడేసి అవతల. ఇప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్, అది మాత్రం చెప్పాడు. ఇప్పుడు నువ్వు మ్యారేజ్కి ఎనఫ్ ఇంటలెక్చువాలిటీ లేదు, అంటే నీ మానసిక స్థితి బాగాలేదు, మ్యారేజ్ వద్దని అన్నాడు. 4 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోవద్దు, ముందు నువ్వు డెవలప్ అవ్వు అని చెప్పి వాళ్ళకి లెటర్ రాయమన్నాడు. నేను నిజంగానే వాళ్ళకి లెటర్ రాశాను, నేను ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అని.
ఆ తర్వాత ఆయన ఒక బుక్ ఇచ్చాడండి, యువర్ ఎర్రోనియస్ జోన్స్ అని, వేన్ డయర్, ఇప్పుడు అమెరికన్ రచయిత, లాస్ట్ ఇయర్ చచ్చిపోయాడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఆ బుక్ నిజానికి జీవితాన్ని ఒక బుక్ జీవితాన్ని మార్చేస్తుందండి ఏమనుకుంటా, కానీ ఆ బుక్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు కూడా యువర్ ఎర్రోనియస్ జోన్స్ అని వెల్ నోన్ బుక్ అండి, లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ వర్స్. నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ఆ బుక్ ఏం చెప్పిందంటే బేసికల్గా థీమ్ ఏం సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటంటే నీ యువర్ ఎర్రోనియస్ జోన్స్ అంటే మనలో ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఇప్పుడు చెడు లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి కాదు, ఫీలింగ్స్ అంటే కోపం, ద్వేషం, లేకపోతే నిస్పృహ, లేకపోతే డిప్రెషన్, ఇవన్నీ కూడా ఎలా జనరేట్ అవుతాయి. బేసికల్గా ఇట్స్ ఆల్ క్రియేటెడ్ ఫ్రమ్ ద థాట్స్. సో ఆలోచనలు ఎలా మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి, ఆలోచనస్ మీద ఎలాగ గ్రిప్ సంపాదించాలి, మీ జీవితం మీ కంట్రోల్లో ఉన్న చెడు ప్రభావాలకు లోను కాకుండా ఉండడానికి. బేసికల్గా ఆలోచనల మీద ఎలాగ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఆలోచనలు అనేది ఆయనది. నిజం చెప్పాలంటే ఆ తర్వాత నాకు ఒక విత్ ఇన్ 10-15 డేస్లో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చా. ఆ తర్వాత ఎంత పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవటం మన చేతుల్లో ఉంది అని అక్కడి నుంచి దాదాపుగా 3 years ఇట్స్ లైక్ ప్యారల్ స్టడీ. మామూలుగా నేవీతో పాటు సైకలాజికల్ లాట్ ఆఫ్ బుక్స్, ఆ బుక్స్ చదవడానికి 7 నెలలు పెట్టింది, ఎందుకంటే అప్పటివరకు నాకు ఇంగ్లీష్ రాదు. కేవలం ఆ బుక్స్ చదవడం కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నానండి, మీరు నమ్మరు. ఎవ్రీ డే డిక్షనరీ పెట్టుకొని ఆ బుక్ చదవటం, మళ్ళీ డిక్షనరీలో లెటర్ రాసుకోవటం, ఈవెన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా పాకెట్లో డిక్షనరీ ఒక 10 పదాలు పెట్టుకొని పాకెట్లో వెళ్ళేవాడిని, ఆ 10 పదాలు చదివేవాడిని. ఈ రోజున నేను ఇంగ్లీష్లో బుక్ రాస్తున్నానంటే మీరు ఆలోచించవచ్చు ఎంత ట్రాన్స్ఫర్మేషన్. అచీవర్స్ బ్లూ ప్రింట్ అని లాస్ట్ 2.5 years నుంచి రాస్తున్నాను. నెక్స్ట్ ఈ డిసెంబర్లో అది రిలీజ్ కావచ్చు. నేను ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డీల్ బ్రేకర్ ఇన్ ఇంటర్నేషనల్ వరల్డ్. సో సూపర్, ఇట్ ఈస్ కమింగ్ వెరీ గుడ్. సో ఒక అమెరికన్ ఆథర్ పెట్టి కైండ్ ఆఫ్ ఎడిటింగ్ చేస్తాను. అంతగా మ్యారేజ్ చేసుకున్నారా ఎంగేజ్మెంట్ అయినాక? అని విచిత్రం ఏందో తెలుసండి, ఆఫ్టర్ 3 years నా పాజిటివ్ అంటే మైండ్ సెట్ ఎంత పాజిటివ్ అయిందంటే, ఐ మ్యారీడ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ద ప్లానెట్. ఆ ఎంగేజ్మెంట్ అనే అమ్మాయిని చేసుకోలేదు, అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్, నెక్స్ట్ డే షీ గాట్ మ్యారీడ్. బట్ అంటే నేను అనేది ఆఫ్టర్ 3 years ఐ మ్యారీడ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ హర్. అండ్ ఐ మీన్ దట్ గట్స్ ఐ బిల్డ్ జస్ట్ విత్ ఇన్ 3 years. ఏ ఊర్లో చేసుకున్నారు మ్యారేజ్? ఇప్పుడు ఉన్నవాని గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. తను కూడా చిన్న డౌట్ నాకు, ఏమీ తెలియని వయసు 4 years వయసులోనే నాన్నగారు పాయిజన్ ఏదో తాగిపిస్తారు అని తెలిస్తేనే, నాన్న నన్ను చంపద్దు, మీరు తాగితే తాగండి, నాకు తాగించండి, అడుక్కోనైనా నేను బతుకుతాను అని ఆ వయసులోనే ప్రాధాయపడ్డ మీరు, ఎవరో మీరు అందంగా లేరు, మీరు మ్యారేజ్కి ఫిట్ కాదు అన్నంత మాత్రాన అది పెద్ద ప్రభావం కాదు. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఆ రోజు జీవించాలనే ఆకాంక్ష, అంటే ఏమీ తెలియదు, జీవితం అంటే ఎలా ఉంటుందో తెలియని వయసులో జీవించాలనుకున్నారు. జీవితంలో ఒక 25% చూసేశారు. చూసిన తర్వాత జీవితం అంటే ఏంటని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత కూడా అరే ఏమవుతుంది అనుకుండా చనిపోవాలనే నిర్ణయం ఎందుకు వచ్చిందంట? మంచి క్వశ్చన్ అండి. నిజం చెప్పాలంటే నేను నా పుస్తకంలో కూడా అది చెప్తాను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బోర్న్ రిచ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్, బోర్న్ రిచ్ బట్ ప్రోగ్రామ్డ్ పోర్. 4 years అప్పుడు ఉన్న ప్యూరిటీ, 4 years కరేజీ, స్వచ్ఛత కానీ 4 years ఉన్న కరేజీ, ఈవెన్ ధైర్యం కానీ నాకు 25 ఏళ్ళప్పుడు లేవు. ఎందుకంటే ఆ తర్వాత మనకి రకరకాల ఫీడ్స్ అన్నీ వస్తాయి, అప్పటికే కొద్దిగా వచ్చి ఉంటుంది, ఇంకా తర్వాత వస్తాయి. నువ్వు ఎందుకు పనికి రావు, నీ సమాజంలో నీకు ఆస్తులు లేవు, అందం లేదు, నీకు అది లేదు, ఇది లేదు, నెగిటివిటీ ఎక్కడ చూసినా నెగిటివ్. ఈవెన్ టుడే మీరు వరల్డ్లో చూడండి, ఎక్కడ చూసినా నెగిటివిటీ. మనం ABCDEFGHIG రాస్తే జడ్ వరకు రాస్తే జీ తప్పు రాసామనుకోండి, ఏ బ్రహ్మాండంగా రాసావురా, బి వా వండర్ఫుల్, సి ఫెంటాస్టిక్ అని అనరు, జీ రాంగ్ రెడ్ కలర్లో పెడతారు, అంటే నెగిటివిటీ. మిగతా అన్నీ పోయినాయి పులుసులో కలిసి. ఇది చిన్నప్పటి నుంచి టీచర్స్, పేరెంట్స్ అన్నీ బాగా చేస్తాం. ఏదో అన్నం తినేటప్పుడు కింద పడేసేస్తే వీడు ఎందుకు పనికిరాడు, లేకపోతే మ్యాథ్స్లో తగ్గితే వాడు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో బ్రహ్మాండంగా వచ్చినాయి, ఎవడు పోగొడ్డావు, మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు రీడ్ అంటారు. అంటే కేవలం నెగిటివిటీ. ఇప్పుడు సమాజంలో చూడండి, మీరు న్యూస్ పేపర్లో చూడండి, రేడియో చూడండి, మీడియా చూడండి, ఎక్కడ చూసినా నెగిటివిటీ. ఇప్పుడు ఎవరికి బొక్కలేకపోతే ఈవెన్ మనిషిని చూస్తే పవన్ కళ్యాణ్లో తప్పులు చూస్తారే కానీ పవన్ కళ్యాణ్లో రైట్లు చూడరు. నన్ను చూసినా అంతే, వీడికి ఎక్కడ బొక్కలు వస్తాయి, వీడికి ఎక్కడ మచ్చలు ఉంటాయి అని చూడటమే కానీ వీటిలో ఉన్న పాజిటివ్ గుణాలు ఏంటి అవి చూసి మనం ఇన్స్పైర్ అవుదాము అనేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ సొసైటీ అందుకనే నేను చెప్తుంది,
4 years 6 years బేబీని ఎవరిని చూసినా కూడా వెరీ పాజిటివ్గా ఉంటారు. 25 years వదలకి అంటే ప్రోగ్రామ్డ్ ఫోర్ అక్కడి నుంచి మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకున్నా నేను. అందుకనే పవన్ సార్ మొన్న అన్నారు దలా స్పీచ్లో, మీరు విన్నారో లేదో, ఒక ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకుంటే పరలోకానికి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తానని ఒక రీకండిషన్ చేసినప్పుడు నేను ఈ సమాజానికి 25 సంవత్సరాలు నేను సేవ చేస్తాను అని రీకండిషన్ ఎందుకు చేసుకోకూడదు అని 10 సంవత్సరాలు ఒక దశాబ్దం పాటు ఆయన బుక్స్ మధ్యలో గడిపి పెద్ద పెద్ద మహనీయులు రాసిన బుక్స్లో గడిపి ఒక రూమ్లోనే గడిపాడు. ఆయన సినిమాలు చాలా తక్కువ, ఈవెన్ సినిమాల్లో కూడా బుక్స్ తీసుకెళ్ళి చదివాడు. అలా రీకండిషన్ చేసుకోవాల్సి వచ్చింది. అదే నేను చేశానండి. అఫ్కోర్స్ నేను 10 years కాదు, చేస్తూనే ఉండా ప్యారల్గా రీకండిషనింగ్. ఎందుకంటే రీకండిషనింగ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఈ సొసైటీ అలా ఉంది. మీరు ఖాళీ కట్టి పెడితే నెగిటివిటీ వచ్చింది. అందుకని మనం పాజిటివ్ చెప్పుకుంటూ ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నేవీకి వెళ్ళిపోయిన మీరు ఉన్నత చదువులు ఎప్పుడు చదివారు? అంతా నేవీలో చదివానండి. నేవీలో డిగ్రీ చేశాను, నేవీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను. నాకంటే ముందు అంటే ఇప్పుడు చేస్తుంటారేమో, నాకంటే ముందు ఎవ్వరు కూడా ఆఫీసర్లు కానీ సేలర్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టరీ తీసుకున్న ఫస్ట్ వ్యక్తిని నేను అని నా కమాండింగ్ ఆఫీసర్ చెప్పాడు. ఐఎన్ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్. ఆ తర్వాత సెక్షన్ ఏఎంఐ చేశాను. ఆ తర్వాత అన్ని క్వాలిఫికేషన్స్ తీసుకొని బయటకు వచ్చానండి 2000లో. అండ్ రాగానే నాకు లెక్చరర్ పోస్ట్ వచ్చింది, ప్రొఫెసర్ ఇన్ ఏక్యూజే కాలేజీలో. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఎదిగాను. 6 సంవత్సరాలు అక్కడ చేసి నేను 2005లో అమెరికా వెళ్ళాను. ఎందుకు అమెరికాకు వెళ్ళాలనుకున్నారు? కేవలం మనీ అండి, మనీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇక్కడ మనీ సంపాదిస్తున్నారుగా, ఒక కాలేజీలో ప్రొఫెసర్గా హెచ్ఓడిగా చేశారు, ఇక్కడ జీతం వస్తుంటుంది. హెచ్ఓడి అంటే ఐ థింక్ 1 lakh, 1.5 lakh, 2 lakhs వరకు డ్రా చేస్తుంటారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అంత ఉండదు. ఒకటి. రెండవది, నాకు ఎప్పటి నుంచో కళ ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఎదగాలి. రీజన్ ఏంటంటే నాకంటూ ఓన్ పర్సనాలిటీ లేదు. సో అరకొర పర్సనాలిటీ నేను డెవలప్ చేసుకుంది విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఇప్పుడు ఈ అంటే వికాసంపై మీరు పచ్చు సాధించారు కాబట్టి ఇంగ్లీష్ మీద కమాండ్ రావాలి. ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కూడా అక్కడికి వెళ్ళాలి. ఇంకోటేమో ఫేమ్ ఉంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత లేదు కానీ క్రేజ్ ఆ రోజుల్లో అంటే 15 సంవత్సరాల క్రితం మంచి క్రేజ్ ఉంది. అమెరికా వెళ్తే గ్రేట్ అని. సో అది ఆ ఫీలింగ్ తోటే వెళ్ళాను టు బి ఫ్రాంక్. ఓకే. అక్కడ అంటే జాబ్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళారా, మామూలుగా వెళ్ళారు? అక్కడ జాబ్ కన్ఫర్మ్ చేసుకుని. మీకు ఎవరు రికమెండ్ చేసి అంటే యూఎస్కి రావడానికి ఎవరు కారణం? అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు మనకు ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి, అంటే జాబ్ అన్న రావాలి, ఆ వీసా రావాలంటే అంత ప్రాబ్లం. అదంతా కూడా ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? అంటే జనరల్గా నేను వాట్ ఐ ఫాలో ఈజ్ ఏదైనా చేయదలుచుకున్నప్పుడు అది ఆల్రెడీ చేసిన వాళ్ళని 10 మందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. అలాగనే అమెరికా ఇక్కడ అంటే విశాఖపట్నంలో ఉండేటప్పుడు నా ఓన్ అపార్ట్మెంట్ అక్కడ ఉంది. చాలా వండర్ఫుల్ లైఫ్ అండి. విశాఖపట్నం లైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ లైఫ్. అలా వైజాగ్ ఎందుకు వెళ్ళారు? అంటే లాస్ట్ పోస్టింగ్ వైజాగ్. ఓకే. సో వైజాగ్లోనే రిటైర్. నేవీలో ఏ స్థాయి వరకు మీరు పనిచేశారు? నేను అంటే చీఫ్ మెక్ అంటారు, చీఫ్ మెకానికల్ అని. బట్ ఎఫ్ఎస్ఐ అంటారు, యాజ్ ఎ జాబ్ ఫ్లైట్ సర్వీస్. బీఆర్ఎస్ ఇచ్చారా మీరు? రిటైర్డ్ 15 years ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే. అన్ని కోటాస్ ఉంటాయి, అన్ని రిజర్వేషన్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఓకే. మీ వైఫ్ పేరండి? మై వైఫ్ శ్రీలక్ష్మి. ఓకే. గుంటూరు. పిల్లలు ఎంతమంది? శ్రీలక్ష్మి ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌ. తను ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ పార్టీ, నేను ఇంటర్మీడియట్ పాస్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు. పిల్లలు పెద్ద పాప అపూర్వ ఎర్రబోతుల, అండ్ షీఈ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టూ. సో 2 సంవత్సరాల నుంచి తను జాబ్ చేస్తుంది. లాస్ట్ అమ్మాయి ఇప్పుడు కాలేజీకి వెళ్ళబోతుంది. ఓకే. మీది కారంచేడు పక్కన స్వర్ణ అన్నారు కదా, కారంచేడు సంఘటన మీకు గుర్తుందా? ఓ యా, అప్పుడు నేను నేవీ నుంచి ఫస్ట్. ఎంత ఏజ్ మీకు? వెకేషన్. నేవీలో ఉన్నాను. నేవీలో అప్పుడే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ఎలా అనిపించింది మీకు కారంచేడు సంఘటన? చాలా బాధ అండి, చాలా బాధాకరం. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా ఏం మారిందండి. నా బాధ వేస్తుంది ఏంటంటే ఇప్పుడు జరిగి 86 అనుకుంటా జరిగింది. అంటే 86 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు జరిగినా అంటే అలాంటి ఆ సంఘటన కారణం ఏమన్నా మీరు చెప్పగలరా? కారంచేడు సంఘటనకి దళితుల ఊచకోత అంటారు కదా. నాకు అంటే ఫండమెంటల్గా ఏంటంటే ఒక అగ్రకులానికి ఉండే ఒక దౌర్భాగ్య లక్ష్యం ఏంటంటే అహం, అంతే. అంతవరకు ఏం లేదండి. అంతే. ఇప్పుడు గేదెని కడగొచ్చు, తప్పు అయితే చెప్పొచ్చు, అదంతా బాగానే ఉంటుంది. కానీ ఇది దారుణం, ఇంత దారుణం. ఇది నిద్రపోయే వాళ్ళని లేపి మరి నరకటం అనేది అంత దారుణం. 8 మంది చచ్చిపోయారు. దాదాపుగా 20 మంది హాస్పిటల్లో ఆల్మోస్ట్ చావుకు పరిచయం అయ్యి వచ్చారు.
మనకు తెలుసు కదా, ఈవెన్ ఆయన చనిపోయిన దాకా, నక్సలైట్ చంపించిన దాకా తగ్గలేదండి ఇది. ఇప్పటికి కూడా నన్ను అడిగితే ఎస్సీ ఎస్టీలు టీడీపీకి అంత తక్కువగా ఓటేస్తారు, బికాజ్ దే గాట్ దట్ మెమరీ. ఓకే ఓకే. అక్కడ నుంచి మీరు నేవీ నుంచి ఇంకా అమెరికాకి వెళ్ళారు, అంటే మాస్టర్స్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఇప్పుడు మీరు మీ పొజిషన్ ఏంటి? అమెరికాలో నేను సాఫ్ట్వేర్. ఏ స్టేట్లో ఉన్నారు మీరు ఇప్పుడు? అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నారు? ఇప్పుడు కాలిఫోర్నియా అండి, సెటిల్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే, మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే? ఫ్యామిలీ అంతా కాదు, పెద్ద పాప ఒహాయో, కొలంబస్ ఒహాయో, తను ఓన్ జాబ్, అది తను డిఫరెంట్. నేను చిన్న పాప, మిసెస్ జాబ్ కాలిఫోర్నియా, నా జాబ్ నిజానికి ఫిలడెల్ఫియా. సో కాలిఫోర్నియా నుంచి ఫిలడెల్ఫియా. మీరు ఇప్పుడు జాబ్లో ఏ పొజిషన్లో ఉన్నారు? నేను అంటే మేనేజర్, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఆమ్స్టర్డామ్లో మేనేజర్గా చేస్తున్నాను. ఓకే, ఎన్ని డాలర్స్ ఉంటుందండి మీ శాలరీ? శాలరీ అంటే గుడ్ అమౌంట్, అంటే క్రీమీ లేయర్లో ఉన్నాను, అంతవరకు చెప్పగలను. అంతేనా? గుడ్, వెరీ క్రీమీ లేయర్. ఓకే. వెళ్ళారు మీ ఊరికి? నేను చెప్పాలంటే నేను నాతో పాటు వెళ్ళిన 6-7 ఉంటే నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే నేను 4 రెట్లు 3-4 రెట్లు ఎక్కువ సంపాదిస్తాను. $200 లేక కన్న తల్లి చనిపోయింది, ఒక పూట గడవడానికి అంటే ముద్ద అంటే సద్దన్నము కూడా తినడానికి కరువయ్యి అలాంటి దుర్భర జీవితాన్ని గడిపిన మీరు ఈరోజు 10 మందికి కాదు 100 మందికి 1000 మందికి అన్నం పెట్టగల స్థితికి ఎదిగారు. అలాంటి మీరు ఈరోజు ఆ స్వర్ణ గ్రామానికి వెళితే ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అక్కడ ప్రజల యొక్క స్వాగతం ఎలా ఉంది? చాలా బాగుంటుందండి. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు అందరూ అసలు చాలా మందికి తెలియదు నేను చదువుకున్నట్టు. తర్వాత అంటే ఎప్పుడు పొలంలో ఉండేవాడిని. మీరు చిన్న వయసులో మిమ్మల్ని చాలా చిన్నతనంగా చూసింటారు, అరే వీళ్ళకి ఏం లేదు అది ఇది అన్నట్టు చాలా చీప్గా చూసింటారు. అలాంటి వారి ముందు మీరు ఈరోజు ఒక హోదాతో ఒక సూటు బుట్టు వేసుకొని డాలర్లు సంపాదిస్తున్న మీరు మీ గ్రామానికి వెళ్తే మీకున్న మర్యాద ఏంటి? లేదు సార్, మా ఊరు అంటే నాకు అంటే ఒకప్పుడు కొద్దిగా చిన్నప్పుడు ఉంది కానీ, బట్ మా ఊరు అంటే ప్రాణం. ఎందుకంటే మా ఊరు లేకపోతే మా నాన్న అంత చదివి అంటే నన్ను ఒక్కడైనా చదివించేవాడు కాదు, చదివించలేకపోయేవాడు. ఈవెన్ మా నాన్న చదివించింది కూడా 10th వరకు అండి. 10th వరకు. మీ ఊరి మీద అంత ఇష్టం ఉంది కదా మీకు, అంత ప్రేమ కదా, మరి మీ ఊరి కోసము ఈ స్థాయికి వెళ్ళిన మీరు ఏం చేశారు? నేను చాలా ఇంకా తక్కువే చేశాను. అంటే మొన్న ఏదో ఫైర్ తక్కువలో ఏం చేశారు అంటే మొన్న ఏదో ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ₹1,00,000 అక్కడ అమెరికా నుంచి పంపించాను. ఇప్పుడు కదా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. తర్వాత ఇప్పుడు హై స్కూల్లో ఒక సైకిల్ స్టాండ్ అను ఒక దాని పేరేంటి స్టేజ్ ఆ నిర్మాణానికి నేను అమెరికన్ కమ్యూనిటీ కలిపి, అంటే ఇక్కడ నుంచి అమెరికన్ రిలేషన్ వాళ్ళు కలిపి అది చేస్తున్నాము. అంటే చారిటీస్ ఏమైనా పెట్టి సేవ చేయాలని అనే ఆలోచన అట్లాంటిది ఏమైనా ఉందా? ఇంకా ఏమన్నా ఉందండి, ఉంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, బట్ ఉంది. ఎందుకంటే నేను కూడా అంటే సెటిలింగ్ స్టేజ్లోనే ఉండా నేను. అంటే వెల్ సెటిల్డ్, వెల్ ఆఫ్ అని, అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ సత్యానాదెల్లా గారి స్థాయిలో ఉన్నారేమో అనేసి అంత లేదు. ఇప్పుడే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాకే నేను ఇల్లు కొన్నాను అక్కడ కాలిఫోర్నియాలో. సో ఇప్పుడే జస్ట్ సెటిలింగ్ డౌన్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. కపుల్ ఆఫ్ డేస్ అనేది మీ యొక్క ఊతపదమైనట్టుంది. కపుల్ ఆఫ్ డేస్ అనేది అది కొద్దిగా రెగ్యులర్గా వాడుతున్నారు, అది ఏమట్లా తెలీదు. కపుల్ ఆఫ్ డేస్. ఓకే సరే, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు, రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, సినిమాలు చూడరు. అలాంటి వెంకట్ ఎర్రబోతుల గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మీరే హోస్ట్ చేశారు అతన్ని, మీరే మొత్తం దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఏంటి కారణం? ఎందుకు పార్ట్ ఆఫ్ ద టీమ్? అదే ఆ టీంలో మీరు ఎందుకు భాగమయ్యారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మీరు స్వాగతించి అక్కడ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు కావాల్సి వచ్చింది? అసలు మీరు అందుకు కారణం ఏంటి అసలుకి? అదే నేను చెప్పాను కదండి, నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం చూడలేదు, అంత క్రేజ్ కూడా. నిజానికి పవన్ స్టార్ యొక్క క్రేజ్ని నాకు తెలియదండి, టు బి ఫ్రాంక్. నేను ఫస్ట్ టైము ఎలాగా యూట్యూబ్లో చూస్తుంటే మన ఉత్తరాంధ్ర మేధావులతో ఆయన మాట్లాడే విధానము, తర్వాత అప్పుడు చూసినప్పుడు దాన్ని కనెక్ట్ అయ్యా. ఓకే, అంటే ఐ నెవర్ థాట్ దట్ హ్యుమానిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ రాజకీయం. అంటే రాజకీయంలో హ్యుమానిటీ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ నాకు అనిపించిన. అప్పటి వరకు ఒక మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తి రాజకీయంలోకి వచ్చాడని ఆ క్షణం అనిపించింది. తర్వాత అఫ్కోర్స్ చాలా రీసెర్చ్ చేశాను ఆయన గురించి, ఆయన చేసిన దాన ధర్మాలు అవన్నీ చూసి ఐ వాజ్ ఇన్స్పైర్డ్. ఓకే, హియర్ కమ్స్ రియల్ పొలిటీషియన్, అంటే నీడెడ్ లీడర్. పొలిటీషియన్ కంటే కూడా మంచి లీడర్ వచ్చారు, ఇతను రాజకీయాలని ప్రక్షాళన చేయగల వ్యక్తి అని ఒక నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత రోజు రోజుకి ఆయన
ఆయన పాటలు కానీ, ఆయన జనసేన పాటలు, ఆయన సంభాషణలు వింటాం, ఆయన ఏ విధంగా ఎడ్యుకేట్ ఉత్తరాంధ్ర ప్రతినిధులతో, ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశము, ఆయన సంభాషణ మీరు ఎలా చూశారంటే అక్కడ అమెరికాలో నుంచి యూట్యూబ్లో చూసారా? ఓకే, యూట్యూబ్లో చూసి అంటే బేసికల్గా ఆయన అంటే ఆ లిజనింగ్ ఎబిలిటీ కానీ, మేధావుల దగ్గర నుంచి తెలుసుకోవాలనుకోవటం కానీ, మళ్ళీ ఆయన తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువ తెలిసింది నాకు ఆయన గురించి. నిజం చెప్పాలంటే ఈ బుక్లో 30 పేజీలు అంటే జనసేనకే ఎందుకు ఓటేయాలని బుక్ రాశాను. జనసేనకే ఎందుకు ఓటేయాలి. సో 170 పేజీ బుక్లో 30 పేజీలు ఆయన గురించి రాశా. ఆయన యొక్క 18 వ్యక్తిగత లక్షణాలు, 10 నాయకత్వ లక్షణాలు. ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలంటే మీరు 170 పేజీలు చదవమంటే ఎలా చెప్పగలను? ఒక్క మాటలో చెప్పండి ఎందుకు ఓటేయాలో. జనసేనకి ఎందుకు ఓటేయాలి ఒక్క మాటలో చెప్పండి. విలువలతో కూడిన రాజకీయం కోసం. మిగతా వాళ్ళు విలువలు లేని రాజకీయం చేస్తున్నారు. 100% నేను చెప్పగలను. 70 సంవత్సరాల మన రాజకీయ చరిత్ర చూసి ఏ విజ్ఞత గల వ్యక్తి అయినా చెప్తాడు విలువలు లేని రాజకీయం చేస్తారు. ఇంకా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటూ ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అమ్మ వరకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు. మరి వీళ్ళవి విలువలనేని రాజకీయాలు ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారిది విలువలతో కూడుకున్న రాజకీయం అంటున్నారు. ఏం చూశారు మీరు విలువలతో కూడుకున్న రాజకీయం అనడానికి? వీళ్ళలో లేని విలువలు ఏంటి చెప్పండి తేడా? విలువలు అంటే ఇప్పుడు ఫండమెంటల్ ఫ్లా ఉందండి ఈ రాజకీయం. అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయం చోట్ల భారతదేశ రాజకీయంలోనే ఒక ఫండమెంటల్ ఫ్లా నేను కనిపెట్టానో లేదో మరి మీరు చెప్పాలి. ఏంటంటే ఫండమెంటల్ ఫ్లా, భారతదేశ రాజకీయం అంతా ఒక తరహా ఉండదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిపాలన ఉంటుంది, ఒక్కొక్క పార్టీ యొక్క పరిపాలన. తమిళనాడులో ఉన్న రాజకీయం కర్ణాటకలో లేదు, కర్ణాటకలో ఉన్న రాజకీయం ఏపీలో లేదు, ఏపీలో ఉన్న రాజకీయం గుజరాత్లో లేదు, గుజరాత్లో ఉన్న రాజకీయం రాజస్థాన్లో లేదు, రాజస్థాన్లో ఉన్న రాజకీయం గోవాలో లేదు. మన ఏపీ రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఓకే, దానికి ఏకీభవిస్తాను. విలువలు లేని రాజకీయాలు వీరు చేస్తున్నారు అంటే రాజకీయాల పట్ల మీకు అవగాహన లేదు, సినిమాలు చూడరు. ఇంత తక్కువ కాలంలో వీళ్ళవి విలువలు లేని రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారు విలువలున్న రాజకీయాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఓకే, ఫండమెంటల్ ఫ్లా చెప్పి నేను ఇది చెప్తాను. ఓకే, క్వశ్చన్కి వస్తాను. బట్ ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే వ్యక్తిగత లబ్ధి చేకూర్చే రాజకీయాలు చేశారు ఇప్పటివరకు. వ్యక్తిగత లబ్ధి అంటే నేను యువకులకి పింఛనిస్తాను. ఇప్పుడు 45 సంవత్సరాలకి పింఛనిచ్చే దౌర్భాగ్య స్థితి ఆంధ్ర రాష్ట్రానికి పట్టబోతుంది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే. దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే 45 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. 80 ఏళ్ల వరకు పనిచేయదలుచుకున్నాను నేను. మనం ఈ ప్రపంచానికి మనం ఇచ్చేది ఒక్కటే నాగరాజు గారు. మీరు ఏమైనా భూదానం, ఆదానం, ఈ దానం, ఇది ఇప్పుడు అన్నదానం చేస్తే మీ గొప్పతనం కాదు, పండించిన రైతు గొప్పతనం. మీ భూదానం చేస్తే మీ తల్లిలో తండ్రో ఎవరో సంపాదించిన భూమి గొప్పతనం, మీద గొప్పతనం కాదు. ఆల్రెడీ భూమి మీరు రాకముందే ఉంది. మీరు వచ్చాక మీరు ఇచ్చేది ఒకే ఒకటి, మీ పని, శ్రమదానం. పుట్టేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చాం, మన శ్రమ ఒక్కటే మనం ఇచ్చేది. అటువంటి శ్రమని 40 ఏళ్ళకి నువ్వు పెంచి పోషిస్తావా? ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం. ఈ రాజకీయమే నేను వద్దంటుంది. వ్యక్తిగత లబ్ధి చేకూర్చే రాజకీయం ఈ భారతదేశంలో ఒక నికృష్టమైన ఇది. ఇప్పుడు వ్యవస్థలు ఎలా ఉన్నాయండి? విద్యా వ్యవస్థ మీరు వెళ్ళి నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఏ నాయకుడైనా సరే స్వర్ణ నాది ప్రకాశం డిస్ట్రిక్ట్లో స్వర్ణ వెళ్ళి హై స్కూల్లో చూడండి. నేను 40 సంవత్సరాల క్రితం చదువుకున్న హై స్కూల్ కంటే దరిద్రంగా ఉంది హై స్కూల్. ఈ రోజులు చదువుతుంది ఎవరని? యానదులు, ఎలుకలోళ్ళు, మాలలు, మాదిగలు, తర్వాత SC ST అండ్ ముస్లిమ్స్. అంటే వాళ్ళ పిల్లలు. మరి జగన్ గారు ఏమో 40 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటే ఇస్తున్నారు కదా. నిరుద్యోగ భృతి అంతకంటే దరిద్రం అది. ఏంటి సార్ నిరుద్యోగ భృతి? నిరుద్యోగులు అంటే వాళ్ళు పరిగెత్తాలి. నాకు నిరుద్యోగం నేనేం చేశానో తెలుసా? నేను నిరుద్యోగం ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూరగాయలు అమ్మా, బళ్ళు వేసుకొని కూరగాయలు అమ్మా, ఫ్రూట్స్ అమ్మా, ఫ్లవర్స్ అమ్మా, కొబ్బరి బొండాలు అమ్మా. అది వ్యాపారం. ఏం బతకలేడా మనిషి? నిరుద్యోగ భృతి ఇస్తావా? అంటే దౌర్భాగ్యులను చేయటం, అంటే బెచ్చగాళ్ళని చేయటం, ప్రజలను బెచ్చగాళ్ళు చేసే రాజకీయం చేశారు ఇప్పటివరకు. విద్యా వ్యవస్థ నాకు సరైన ఫుడ్ ఉండి, సరైన విద్య ఉండి, సరైన వైద్యం ఉండి, సరైన వ్యవసాయ రంగం, సరైన ప్రాథమిక వసతులన్నీ కల్పించి ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ బాగుంటే ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఒక మొక్క వేస్తాను సార్, మొక్క వేసినప్పుడు మొక్కను ఏం చేయాల్సిన లేదండి, ఆ భూమిని సారవంతం చేయాలి, ఆ భూమికి మన ఎరువేయాలి, దున్నాలి,
లేకపోతే దాని పేరేంటి అంటే మొక్కలు ఉంటాయి కదా వేస్ట్ ఇవన్నీ తీయాలి అంటే దాని భూమిని కలుపు తీయాలంటారు. కలుపు తీయాలి. సో కలుపు మొక్కలు తీసేసి దాన్ని ఫలవంతం చేస్తే, సారవంతం చేస్తే మొక్క బ్రహ్మాండంగా ఎదిగిద్ది. సమాజం కూడా అలానే సార్, వ్యవస్థలు బాగా పెడితే ఇప్పుడు అమెరికాకి ఇక్కడ తేడా ఏందండి? చాలామంది అనుకుంటారు రిచ్నెస్ కాదండి. మీరు వెళ్ళి చూడండి వ్యవస్థలు ఎట్లా ఉంటాయో. ఈ రోజున పవన్ సార్ వచ్చినప్పుడు దాదాపుగా 20 దాని పేరుంది మర్చిపోయాను. సో వాళ్ళందరితో కాంగ్రెస్ మంత్రులు మాట్లాడారు. ఏంటి మొత్తం ఎన్ని స్టేట్లు తిరిగారు ఆయన అక్కడ? అంటే DC దాదాపు 7-8 స్టేట్లు దిగారు. అన్ని స్టేట్లలో మీరు హోస్ట్ చేశారా? లేదు, నేను డాలస్లో లాట్ ఆఫ్ టీమ్స్ ఉండే, దాంట్లో ఒక టీంలో మెంబర్ని. నేనేమి పెద్ద. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన పర్యటన అంతా కూడా అమెరికాలో? ఒక 1 వీక్ ఉంటారు. అసలు అమెరికా పర్యటన యొక్క ఇది ఆయన నేపథ్యం ఏంటి? అసలు అమెరికాకి ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్ర రాష్ట్రం వద్దంటారా? రాజకీయం ఓకే పర్లేదు. నేను నేను ఆ జవాబు చెప్దాం అనుకున్నాను మీ క్వశ్చన్కి. ఓకే మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. అంటే ఎందుకు వచ్చారంటే ఇదేనండి, ఒకటి స్టడీ ఆఫ్ సిస్టమ్స్. నాకు తెలిసి అది సిస్టమ్ స్టడీ చేయటం కోసం. ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండ్ ఎన్ఆర్ఐస్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. ఈవెన్ అక్టోబర్లో అన్నారు, అక్టోబర్ పోస్ట్ పోన్ అయింది. అండ్ మేబీ ఈజ్ బిజీ. సో అక్కడి నుంచి చాలామంది మేము ఎన్ఆర్ఐస్ అడుగుతా ఉన్నాం. మేరకు వచ్చారు, అంతా పరిశీలించి ఇక్కడికి వచ్చారంట. అంటే అక్కడ వ్యవస్థను పరిశీలించి ఇక్కడ ఆ విధంగా ఇక్కడ వ్యవస్థను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వచ్చారు. 100%. చూసారా, ఇప్పుడు ఇజ్రాయెల్లో వ్యవసాయ వ్యవస్థ గురించి చెప్తున్నారు. అమెరికాలో ఉన్న పరిశుద్ధ వ్యవస్థ అంటే పారిశుద్ధ్య వ్యవస్థ గురించి, అంటే అన్ని దేశాల్లో ఉన్న వ్యవస్థలు ఆయన స్టడీ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆయన మేధావులతో మాట్లాడేటప్పుడు చూడండి ఎంత చక్కగా వింటూ ఉంటారు. ఈవెన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో చూసినా కూడా అంటే హీ ట్రై టు గ్రాబ్ ఎవ్రీథింగ్. అంటే దట్ ఈస్ ద నిత్య విద్యార్థి అని రాసుకున్న దీంట్లో ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిమ్. అది ఒక లీడర్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మారుతుంది, సొసైటీ మారుతున్న వ్యవస్థకు తగ్గట్టుగా మనం మారాలి. కాంటెంపరీ పాలిటిక్స్ చేయాలి. ఎప్పుడో మేము పాతకాలంలో చేసాము, మీరు అన్నారు కదా ఇది లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తప్పు అయినప్పుడు ఆ తప్పుదారులో ఇంకా వెళ్ళిపోతున్నారు. ఏంటారు రాంగ్ పాలిటిక్స్ ఇంకా ఎక్కువ అక్కడ నుంచి పరిశీలించి ఇక్కడ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. ఈయనేమో 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, ఆయన నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ విలువలు లేని రాజకీయాలు లేకుండా విలువలు గల రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటున్నారు. డెఫినెట్గా. అంటే ప్రస్తుతం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి అవకాశం ఉందంటారా? నిబద్ధత ఉంటే ఉందండి. ఆ నిబద్ధత మన పవన్ కళ్యాణ్ గారికి ఉందనుకుంటున్నాను. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఆ నిబద్ధత ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా? సార్, మార్పు ఎక్కడైనా చూడండి ఒక్కడితోటి మొదలైద్దండి. ఓకే, ఆ ఒక్కడికి 100 మంది తోడవుతారు. నన్ను అడిగితే నేను ఇదే చెప్తున్నాను. ఒక జనసేన పార్టీని ఒక పార్టీలా చూడకండి. జనసేన అనేది ఒక ఎడ్యుకేటెడ్ మూవ్మెంట్ ఫర్ ఎ పొలిటికల్ చేంజ్. అలాగా జనరేట్ అవ్వాలి. అంటే నేను ఎందుకు మరి జేపీ గారు కానీ జేడీ గారు కానీ వీళ్ళు ఎందుకు లైన్ అప్ అవట్లేదు తెలియదు, కానీ ఆల్ ఎడ్యుకేటెడ్ షుడ్ లైన్ అప్ విత్ పవన్ కళ్యాణ్. సేమ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే గతంలో జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసి ఆయన కూడా లోక్సత్తా పార్టీ పెట్టారు. మరి ఆయన ఏం సాధించారు? అబ్సల్యూట్లీ ఒకటే డిఫరెన్స్ అండి. నిజం చెప్పాలంటే రెండు ఒకటే. నాకు తెలిసి అంటే ఇద్దరు కూడా పొలిటికల్ చేంజ్ కోసమే. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జనబలం. ఇప్పుడు అది మూర్ఖంగానో లేకపోతే అమాయకంగానో లేకపోతే ఎలాగో ఒక గుండెల్లో దేవుళ్ళ కొలబడి ఎంతోమంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళను వాడుకోండి, వాళ్ళని ఉపయోగించుకోండి, వాళ్ళ ఓటు బ్యాంకును ఉపయోగించి పాలిటిక్స్ని చేంజ్ చేయండి. ఓకే, మీరు అంటున్నారు జనబలం అని. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఒక IAS అధికారి కాబట్టి ఆయనకు జనబలం లేదు. ఆయనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత వ్యవస్థను మార్చాలన్నా జనబలం లేదు. ఈయన ఒక సినీ గ్లామర్ కాబట్టి, ఈయన పవర్ స్టార్ కాబట్టి ఈయనకు జనబలం ఉంది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసము పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ చూడడానికి వచ్చే ఈ జనమంతా కూడా ఓటర్లుగా మారుతారు అనుకుంటున్నారా? 100% అండి. ఎలా మారుతారు? ఇంకోటి ఏంటంటే నేను ఆ గుండెల్లో పెట్టుకుంది కేవలం ఆయన సినీ ఫీల్డ్ అని కాదండి. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాను. ఈవెన్ జేపీ, జేడీ, ఈవెన్ జగన్, సిబిఎన్కి ఒకే ఒక డిఫరెన్స్ అండి. అందరూ కూడా దే వర్క్ ఫ్రమ్ హియర్. అంటే మైండ్ ఒక్కటే, అంటే వ్యూహ రచన. కానీ ఈయన హృదయ రచన కూడా, అంటే హృదయ స్పందన ఎక్కువ అండి. ఆయన చూడండి మాటలు కానీ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి, గుండెల్లో నుంచి వస్తాయి.
సో ఈ రెండు ఎలా తెలుస్తుంది ఆ మాటలు గుండెల్లో నుంచి వస్తున్నాయని మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఒకటి వినే విధానం, ఇందాక మనం చెప్పుకున్నాం, వినే విధానం కానీ, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని ఎలా స్పందిస్తున్నాడు, ఆ స్పందన అంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తే మనకు హృదయ స్పందన అని తెలుస్తుంది. ఎన్నో చోట్ల చూడండి ఆయన కళ్ళమ్మ నీళ్ళు కారుతుంటాయి సమస్య చెప్తుంటే. అంటే ఇప్పుడు 2-3 సార్లు నేను చూశాను ఆ దగ్గరికి, లేకపోతే ఈవెన్ మన అదే ఉద్దాన సమస్య ఇప్పుడు నేను చూశాను ఎలాగ ఆయన స్పందిస్తున్నాడు. ఆ స్పందన బట్టి మనకు తెలిసిపోద్దండి. ఇప్పుడు బాడీ కెనాట్ లై, ఆ ఎమోషన్స్ అన్నిటిని బాడీ చెప్పేసేసింది. ద వే హీ సెట్, ద వే హీ యూనో ఆ మూమెంట్, చేతుల మూమెంట్ కానీ, ఆ ఫేషియల్ మిస్ కానీ, లేకపోతే కళ్ళు నీళ్ళు కానీ. మీరు కళ్ళు నీళ్ళు అంటే స్పష్టంగా తెలిసింది, బట్ కళ్ళు నీళ్ళు అవసరం లేదండి. ఆ కూర్చునే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ చెప్పిద్ది ఆయన ఎమోషనల్గా మూవ్ అయ్యాడా, లేకపోతే ఆయన ఇక్కడి నుంచి వస్తున్నాడా. సో మ్యాక్సిమం పొలిటీషియన్స్ ఇక్కడ ఉంటారు, ఆయన ఇక్కడి నుంచి వస్తున్నాడు. అదే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. అందుకనే ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత ఈ రోజున 54 ఏళ్ళ వెంకట్ కూడా ఒక చిన్న పిల్లలాగా ఆయన ఏం చెప్తే అది అంటే ఎలా ఉంటుందంటే ఓకే ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ హిమ్ అనే ఒక భావం ఉంటుంది. ఈ రోజున చాలామంది, నేను ఒక 1 మంత్కి వచ్చాను, 1 మంత్ తర్వాత సెమినార్లు చేస్తున్నా. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న పరిచయం ఎలాంటిది? జీరో అండి, జీరో. నేను మొన్న ఒక 1 మినిటే ఆయనతో మాట్లాడి. ఎప్పుడు ఆయనతో మొదటిసారిగా ఎప్పుడు కలిశారు? డాలస్లో కలిశాను. అది కూడా ఇప్పటికీ నాకు అసలు ఆపర్చునిటీ రాలేదు. నేను ఆర్గనైజేషన్స్ మీద అరిశాను, ఏంటి వాట్ ద హెక్ ఆర్ యూ డూయింగ్ అని. నేను ఒక భావజాలాన్ని ఆయన చెప్పదలుచుకున్నాను. అండ్ ఈ బుక్ రాశాను. అండ్ నేను ఒక వర్క్ బుక్ తయారు చేసి సెమినార్లు కనెక్ట్ చేయడానికి ఇండియా వెళ్తున్నాను, నన్ను కలవనించరా అని చెప్పి నేను పెద్దగా అరిస్తే అప్పుడు 1 మినిట్ అండి, 1 మినిట్లో చెప్పాను, కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దామని ఒక సెమినారు. నేను అక్రాస్ ఏపీ 14 చోట్ల చేస్తున్నానండి. ఇండియాకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశారా? నాకు అపాయింట్మెంట్ వచ్చింది కానీ అది మిస్ అయింది, బట్ నేను కలుస్తాను. ఇంతవరకు కలవలేదా? కలవలేదు. ఆయనని కలవకుండానే మీరు అన్ని సెమినార్లన్నీ కండక్ట్ చేస్తున్నారు? ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. అసలు డల్లాస్ నుంచి మీరు అక్కడ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడ సెమినార్లు కండక్ట్ చేయాలని ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే అక్కడ మీరు చాలా బిజీ షెడ్యూల్, మీదంతా కూడా ఫ్యామిలీ ఉంది, మీ జాబ్ ఉంది, అంతా ఉంది, అన్నిటినీ కాదనుకొని ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, మోటివ్ ఏంటి అసలు? మోటివేషన్ ఇదేనండి. అంటే ఈయన వస్తే రాజకీయం మారింది అని ఒకే ఒక ఏం మారుతుంది అంటే చెప్పాను కదా, ఎప్పుడైనా విలువలు అంటే విలువలు ఎక్కడి నుంచి రావాలండి? పైనుంచే కింద నుంచి. నేను బిలీవ్ చేసేది అంటే యథా రాజా తథా ప్రజ. విలువలు పైన మారితే కింద ఆటోమేటిక్గా మారింది. మీరు నందుల కాలం చూడండి, లాస్ట్ నందుడు ధనానందుడు ఒక రకమైన ఏమంటారు ఆటోక్రటిక్ రాజు. సో ఆయన కింద ప్రజలు కష్టపడుతున్నప్పుడు, ఈవెన్ అవమాన పాలైనప్పుడు చాణక్యుడు వెళ్ళిపోయి అవమానపడిపోయి బయటకు వచ్చేసి చంద్రగుప్తుని పెంచి పోషించి ఒక నేతగా ఎదిగి ఇచ్చి నాయకుడిగా పెంచి పోషించి అక్కడున్న యువతతోటి సరే దండయాత్ర చేశారు, రాజుని ఎంతమంది. ఎన్ని సంవత్సరాలు పెట్టింది సార్? 10 ఇయర్స్. చంద్రగుప్త మౌర్య ఈ రోజు కూడా స్వర్ణయుగం అంటాం. ఆ దాంట్లో వచ్చిన అశోకుడు సంక్షేమ రాజ్యానికి ఈ రోజు కూడా గ్రేటెస్ట్ కింగ్ అంటాం. ఒక్క రాజు మారితే వ్యవస్థ మొత్తం మారిపోయింది. అలానే రాజకీయ వ్యవస్థ మారితే ఈ వ్యవస్థలన్నీ మారుతాయండి. ఎక్కడైతే రాజకీయ వ్యవస్థ విలువలతో ఉందో ఈ న్యాచురల్గా ఈ అవినీతి అంత మంచి డెఫినెట్గా పోద్ది, అవినీతి పోద్ది, విద్యా వ్యవస్థ ఇంప్రూవ్ అయింది, ఈ వ్యవస్థలన్నీ ఇంప్రూవ్ అయింది. ఆయన చెప్తున్నాడు ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ విద్యతో ఈక్వల్గా పబ్లిక్ విద్య ఇస్తాను అని. అది అమెరికాలోనే చూశానండి. నాకు బాధ వేస్తుంది ఏంటంటే సగం ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సొసైటీ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ చెప్తున్నానండి, కేవలం షో మేనేజ్మెంట్. అంటే ఒక 100 స్కూల్స్ని ఎన్నుకుంటారు, ఆ 100 స్కూల్స్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెడతారు, లైవ్ క్లాసెస్ పెడతారు అండ్ పబ్లిసిటీ ఇస్తారు. ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అని. మీరు విలేజెస్కి వెళ్ళి చూడాలి, రియాలిటీ చూడాలంటే. టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా షోమెన్ బిజినెస్ అండి. నేను 22 సంవత్సరాలు టీడీపీనే. మా బావగారు ఇప్పటికి కూడా టీడీపీ వార్డు మెంబరు. కానీ ఒక మంచి నాయకుడు దొరికగానే బయటకు వచ్చాను. ఎందుకంటే కాంగ్రెస్ అంటే నాకు అసలు పడదు. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల నేను చాలా నష్టపోయానని చిన్నప్పటి నుంచి ఫీలింగ్. చాలామంది ఓటర్లు మన రాష్ట్రంలో తీసుకున్న 10 సంవత్సరము 60-65% మహా అంటే 70% పోలింగ్ జరిగితే ఎక్కువ. మిగతా వాళ్ళంతా ఎందుకు ఓటే అనే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టిపోయింది, ఎవరికి ఓటేసి ఏంటి లాభము, అంత గబ్బుగా అయిపోయింది అని అంటుంటారట. అలాంటి పరిస్థితి ఉన్న ఈ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు మార్చగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ స్టార్టింగ్ చేసినప్పుడు జనసేనకే ఎందుకు ఓటేయాలని రాలేదండి, ఎందుకు ఓటేయాలని పెట్టా.
ఎందుకు ఓటేయాలి అని అసలు ఓటు యొక్క విలువను చూద్దాము. ఎందుకంటే నాకు చాలా బాధేసింది. ఆల్మోస్ట్ 2 to 3 lakhs పోలేని తర్వాత 30% మీరు అన్నట్టు పోలే వేయట్లేదు. ఎందుకు అన్నట్లు ఎవరు వేయట్లేదు? ఎవరైతే విద్యాధికులు, అంటే ఎవరైతే కాస్త కూస్తో మెచ్యూర్డ్ మైండ్స్ ఆర్ నాట్ ఓటింగ్. అంటే ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్, ఇల్లిటరేట్ మైండ్స్, దే ఆర్ ఎలక్టింగ్ ద పీపుల్. అది నాకు బాధ కలిగించి ఓటు యొక్క విలువను తెలుపుతూ ఫస్ట్ చాప్టర్ రాశాను. అంటే ఎంత కష్టపడితే ఓటు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం రావటమే ఒక గొప్ప మార్పు. దాంట్లో ప్రజాస్వామ్యంలో కూడా ఆ రోజుల్లో అందరికీ ఓటు ఉండేది కాదు. మీకు టెస్ట్ ఉండేది, టెస్ట్ పాస్ అయితేనే ఓటు హక్కు, లేకపోతే మీకు కొంత రుసుము చెల్లించాలి. అంటే కొంతమంది రిచ్ పీపుల్ మాత్రమే ఓటు వేయాలి. ఏమాత్రం మానసిక దౌర్బల్యం ఉన్నా మీకు అసలు ఓటు హక్కు లేదు. లేడీస్కి ఓటు హక్కు లేదని 2015 వరకు యూఏఈలో ఓటు హక్కు లేదు. నల్ల జాతీయులకు అమెరికాలో లేదు. చాలా 2006 అనుకుంటా, అప్పటి వరకు లేదు. 1926 ఎంత ఉంది. సో అలాగా ఎంతో వివక్షకు గురి చేసి ఈ రోజున ఓటు హక్కు అందరికీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు దాని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోకుండా అది జీవితాలను మార్చింది, నెక్స్ట్ తరాన్ని మార్చింది. అందుకని ఆ బుక్ ధనానందుడి గురించి రాసింది. ధనానందుడి నుంచి చంద్రగుప్త మౌర్యకి ఎంత స్విచ్ వచ్చింది కేవలం ఒక ఓటు హక్కే. నిజానికి చెప్పాలంటే ఆ రోజున యుద్ధం చేశారు, ఈ రోజున ఓటుతోటి యుద్ధం చేయాలి. సో ఓటు అంత విలువైందని ఫస్ట్ చాప్టర్ రాశా. తర్వాత ఎలా ఓటేయాలి నిజం చెప్పాలంటే నాగరాజు గారు, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఎక్కడ కూడా ఎవరు ఎందుకు డిబేట్లు పెట్టరో, ఎవరు బుక్స్ రాయలేదు ఎలా ఓటేయాలి అంటే ఒక వ్యక్తిని మీరు అంటే నేను ఒక జస్ట్ స్టార్టెడ్ ఏ బాల్ రోల్, బట్ సంబడి షుడ్ టేక్ అప్ దిస్ మ్యాటర్. ఎలా ఓటేయాలి, మీరు ఎందుకు డిస్కషన్ పెట్టరు, ఎలా ఓటేయాలి, కేవలం ఎలా ఓటేయాలి, ఎక్స్పర్ట్స్ని పిలవండి, డిస్కషన్ పెట్టండి, ఎలా ఓటేయాలి, ప్రజలకు నేర్పండి. ఈ నాయకుడిని ఎలా విశ్లేషించాలి, ఒక పార్టీని ఎలా విశ్లేషించాలి, అండ్ ఒక పట్టికలాగా వేసుకొని, నేనైతే ఒక పెద్ద పట్టిక వేసానండి. పట్టికేసి నేనేమి ఊరికే చెప్పట్లా, ఒక పెద్ద పట్టికేసి ఇదిగో ఈ పట్టిక ప్రకారం 25 క్వాలిటీస్ వేసాను, ఈ క్వాలిటీస్ ప్రకారం జనసేనకి వేయండి అన్న. అలాగనే మీరు కూడా వేసుకొని టీడీపీకి వేయండి, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక విశ్లేషణాత్మకంగా ఒక విచక్షణతో ఒక పట్టిక వేసుకోండి, ఎవడి క్వాలిటీస్ ఏంటి, ఈ క్వాలిటీస్ వేసి నాకు జగన్ నచ్చాడు, ఇదిగో ఈ క్వాలిటీస్ ప్రకారం. అంతేగాని నేను రెడ్డి కులానికి చెందిన కాబట్టి జగన్కి, లేకపోతే మా తాత ముత్తాతల నుంచి నేను కాంగ్రెస్ అయ్యి కాబట్టి జగన్కి, అలా వద్దు. కుల మత ధనం ఇది పోషించకూడదు. మీరు విశ్లేషణాత్మకంగా రాసుకొని మీరు జగన్కి వేసినా టీడీపీకి వేసినా హ్యాట్స్ ఆఫ్, అది విచక్షణతో వేయటం అంటారు. ఇటువంటి విశ్లేషణ చేయకుండా కాస్తన్నా ఒక పర్టికులర్గా గీసుకోకుండా మీరు ఓటేస్తే నేను అడిగితే అది మూర్ఖత్వం అంటాను. ఓకే, ఈ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు అంటారు. డెఫినెట్గా. ఎలా సాధ్యమవుతుందంటారు? ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు యథారాజా తదాప్రై చెప్పినట్టు ఒక అధినాయకుడు ఒక విలువలతోటి నిబద్ధతతోటి విలువలకు కట్టుబడి ఉంటే ఆయన అనుచరణ గణమంతా, సపోజు నేను ఆయన కింద పనిచేస్తున్నాను అనుకోండి, నేను డెఫినెట్గా ఆయనతోటి ఇన్ఫ్లుయెన్స్ కాబడతానండి. నేను ఎప్పుడు కూడా ఏదన్నా నేను ఒక గొప్ప ఇందాక చెప్పినట్టు ఎక్కడికైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆల్రెడీ సాధించిన వాడి దగ్గరికి వెళ్తా, లేకపోతే ఒక మంచి గుణం కావాలనుకున్నప్పుడు అటువంటి మంచి గుణం ఆల్రెడీ పొందిన వాడి దగ్గరికి వెళ్తా, వాడితోటి ఫ్రెండ్షిప్ చేస్తా, వాడితోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఆటోమేటిక్గా సరే, మీరు చెప్తున్నంత బాగానే ఉంది. ఇవన్నీ జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కొత్త పార్టీ కాబట్టి కొత్త తరం వస్తే యువత ఆయనకు అండగా నిలబడితే బాగుంటుంది. కానీ ఈరోజు ఆయన చుట్టూ ఉన్నదంతా పాత కాపులే, అంటే ఇతర పార్టీలలో పనిచేసి ఆ పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పార్టీ నుంచి బయటికి వచ్చి ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో కొత్త పార్టీ కాబట్టి ఇక్కడైతే మనకు ప్లేస్ ఉంటుందని అక్కడ చుట్టూ వచ్చి చేరిన వారే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు వారందరూ కానీ ఆడ కలిసినప్పుడు వ్యవస్థను ఎలా మారుస్తారు? మరి వీళ్ళందరి ఉద్దేశాలు ఆయన మీద ఉద్దే అవకాశం ఉంటుంది. మనోహర్ గారు అలానే వచ్చారా? ఎవరండి? మనోహర్ గారికి ప్లేస్ లేదా కాంగ్రెస్లో? ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఏపీలో మీకు తెలుసు. కాంగ్రెసే కాదు, వైఎస్ఆర్సీపీలో అడిగితే ఇవ్వరా? ఎవరు? వైఎస్ఆర్సీపీ యువత ఎందుకు వెళ్ళలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చూసి చర్చలు జరిపిన మనోహర్ గారు ఎందుకు కాదనుకొని జనసేనకు పోయారు? ఎందుకంటే ఆయన కూడా ఇలా విశ్లేషించాడు కాబట్టి. ఎవరు? మనోహర్ గారు కూడా ఇలా విశ్లేషించారని పవన్ గారు విశ్లేషించారని మీకు తెలుసా? విశ్లేషించారని మీకు తెలుసా? ఆయన మాటలు ఆయన విశ్లేషించిన రోజు మీరు ఎక్కడున్నారు? నేను లేను. మరి విశ్లేషించారని ఎలా అనుకున్నారు? రావెల కిషోర్ బాబు గారు అడిగిన 2 అసెంబ్లీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు అన్న తరువాత జనసేన వైపు రావెల కిషోర్ బాబు గారు వెళ్ళారు.
అది వాస్తవం కాదా? మేబీ అది కరెక్ట్ కావచ్చు, నాకు తెలీదు. బట్ ఇది మాత్రం ఇప్పుడు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆయన మనోహర్ గారిని అడిగారు ఎందుకు వెళ్ళారని ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గురించి ఏమి తెలుసని వాళ్ళు నన్ను క్వశ్చన్ వేశారు అన్నాడు. అంటే ఆయన తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ గురించి, తెలుసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాడు. ఈవెన్ రావుల కిషోర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి తెలియక ముందు అది జరిగింది, తెలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి, పవన్ కళ్యాణ్ అనేది ఈజ్ నాట్ ఎ పార్టీ, ఈజ్ ఎ మూమెంట్ అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి ఎప్పుడు స్టార్టింగ్ లో కాదు, టీడీపీలో మంత్రి పదవి వెళ్ళిన తర్వాత అతను వ్యతిరేకతను పెంచుకొని పార్టీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకున్నారు. ఆయన 2 స్థానాలు అడిగారు. ఆ 2 నియోజకవర్గాలు కూడా కుదరదన్నప్పుడు తన స్వార్థ రాజకీయాల కోసము, ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్ లేదు కాబట్టి జనసేన లేకపోతే నాకు ఇక్కడ స్థానం వస్తుంది అనే ఉద్దేశంతో జనసేనను ఆశ్రయించాడు. అంతే. టీడీపీలో ఉంటూ ఆయన టీడీపీలో బాగలేదు, జనసేన వచ్చినట్టే, జనసేన మంచి లక్ష్యాలతో వచ్చింది, జనసేనలోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉందని నేరుగా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరిపారు. 2 నియోజకవర్గాలు అడిగారు. ఫస్ట్ నియోజకవర్గం అడిగితే కాదు, సుచరిత గారికి మనం హామీ ఇచ్చామన్నాం, 2వ నియోజకవర్గం అది కూడా కుదరదన్నారు. ఆ తరువాతే అక్కడ, అంటే దాంట్లో స్వార్థం లేదంటారా? ఉంది. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గురించి బయట వాళ్ళు అందరూ కూడా అలానే అనుకుంటారండి. రావుల కిషోర్ కాదు, మీరైనా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తప్పు పట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యాలు మంచివి, ఉద్దేశం మంచిది, వ్యవస్థలో మార్పు తీసుకురావాలని వచ్చారు. కానీ ఈరోజు ఆయన చుట్టూ చేరుకున్న కోటరి ఎవరు? ఇతర పార్టీల నుంచి అక్కడ మనుగడ అంటే వాళ్లకు గుర్తింపు లేకనో, లాంటి అవినీతి అక్రమాలు ఎదుర్కొని పార్టీలో గుర్తింపు లేకనో అక్కడ నుంచి చి అనబడ్డ వారంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వచ్చి చేరారు. తప్పుకోను. రావుల కిషోర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి నేనే చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి మంత్రిగా ఉన్న రావుల కిషోర్ బాబు గారిని మంత్రి పదవి నుంచి, మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది? సస్పెండ్ చేయలేదు, కానీ మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఆయన తొలగించిన తర్వాత ఎందుకు వచ్చారు? అవినీతి ఆరోపణల నుండి ఏదో రకరకాలుగా చెప్పి తొలగించారు. అలాంటి వ్యక్తి జనసేన లేకపోతే జనసేనకు జరిగే మేలేంటి? ఆరోపణలు అన్నాను, అవినీతి చేశాడు ఆరోపణలు అన్నాను. కానీ ఆయన ఏం చెప్పారు తెలుసా, నా క్యాస్ట్ నాకు అవరోధం అయిపోయింది, అందరూ నన్ను వెలివేశారు, నాకు కేవలం మంత్రి పదవే కానీ అధికారం లేదు అని చెప్పారు. అది నిజం కాదా? ఓకే, అది నిజం కాదు. అంటే మంత్రి పదవి పోయేంత వరకు ఆయనకు ఆ విషయం తెలియలేదంటనా? మంత్రి పదవి పోయేంత వరకు నాది పదవే కానీ, నా పదవి అలంకరణే కానీ నాకు ఎలాంటి పవర్స్ లేవు అని ఆ రోజు ఆయన ఎందుకు అనుకోలేదు? మెయిన్ నేను చెప్తున్నానండి, వీటన్నిటికీ ఆన్సర్ ఒకటేనండి. అది కంప్లీట్ చేయండి ఆ సెంటెన్స్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రపంచానికి తెలిసింది ఓన్లీ 5% అండి. మీరు ఎందుకంటే నేను 30 పేజీలు ఎలా రాయగలిగానంటే, సార్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు వెంకట ఎర్రబోతుల గారు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిజంటే మంచి వ్యక్తి, ఒక విలువలతో కూడుకున్న వ్యక్తి, విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని వచ్చిన వ్యక్తి మీరు నేనంటే. కానీ ఇప్పుడు మీరున్నారు, మీ చుట్టూ ఉన్న స్నేహితులు సరిగా లేరనుకోండి, ఆ అపవాదం మీకు కూడా వస్తుంది కదా, అది వస్తుంది కదా. అలా ఆయన చుట్టూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్న కోటరి ఈరోజు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేక, టీడీపీలో లేక, కాంగ్రెస్లో లేక, బీజేపీలో లేక, అన్ని చోట్ల చెడి ఈరోజు జనసేన లేకపోతుంది. ఒక్కరి పేరు చెప్పారు, మిగతా వాళ్ళ పేరు చెప్పండి. అందరూ అలాగే ఉన్నారు. ఎవరు? మన అద్దెపల్లి శ్రీధర్ గారు బీజేపీలో నుంచి అలానే కొత్తగా వచ్చారు. అద్దెపల్లి శ్రీధర్ గారు బీజేపీలో ఉన్నారు. బీజేపీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన, అంతే. అఫీషియల్ స్పోక్స్ పర్సన్. జాతీయ పార్టీ రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదు. బీజేపీకి ఏపీలో ఎంత ఓటు శాతం ఉందో మీకు తెలుసా అండి? బాలకృష్ణ గారు ఎలా వచ్చారా? ఏమండి, బాలకృష్ణ గారు ఎలా వచ్చారా? మీరు మొత్తం అందరినీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారందరూ కూడా బీజేపీకి రాష్ట్రంలో మడుగులు. ఏ పార్టీ లేనప్పుడు బీజేపీకి జై జై అన్నారు. జనసేన వచ్చినప్పుడు ఆయనకు వేవ్ ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది. ఒకటండి, పవర్ స్టార్ గా గుర్తింపు ఉంది కాబట్టి అరే ఈయన వెనకాల పోతే మనకు ఒక మైలేజ్ వస్తుంది. బీజేపీలో ఎమ్మెల్యేగా నిలబడినా కూడా ఎవరు గెలిచే పరిస్థితి లేదు. జనసేనలో కనీసం పోటీ ఇచ్చే అవకాశం అన్నా ఉంది మనకు అని ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ చింతనతో, స్వార్థ ప్రయోజనాలు ఆశించి వచ్చిన ద్వారే తప్పితే పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యాలను మనం బలపరుద్దాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను మనం సాధిద్దాం
ఆయనతో మనము సైనికుల్లా జన సైనికుల్లా పోరాటం చేస్తామని ఎంతమంది వచ్చారు చెప్పండి. అదే కారణం ఏదైనా చెప్తున్నాను. బికాజ్ పవన్ కళ్యాణ్ గురించి తెలియదు. 5% తెలుసు, 10% మ్యాక్సిమం తెలుసు. సారీ, పవన్ కళ్యాణ్ గారి యాక్చువల్ ఆయన అంతరంగం ఏందో ప్రపంచానికే తెలీదు. నేను అదే చెప్తున్నాను, ప్రపంచానికి తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తానండి. తెలిసిన రోజున వాళ్ళు నడుచుకుంటారండి, పరిగెత్తుకుంటా వస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి పవన్ ఒక్కటి నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చెప్తున్నారు. వెంకట్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అందరికీ తెలుసు, మంచి వ్యక్తి. ఆయన చుట్టూ ఉండకూడదు. ఈ రోజు ఉన్నత పదవుల్లో ఉండేది వారి. అయితే పవన్ కళ్యాణ్ గారి కోసము రాత్రి పగలు టీవీ ఛానళ్ళలో సైతము, ఫేస్బుక్లలో సైతము, సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుని తన గొంతు చించుకొని అరుస్తున్న దిలీప్ శుంకర్ లాంటి వారికి ఇంతవరకైంది ఒక చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఆ పార్టీ ఉందంటే ఆ పార్టీ సామాన్యులకు ఏమాత్రము గుర్తింపునిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎవరు చెప్పారు ఆయనకి ఇవ్వలేదు? ఏమిచ్చారు చెప్పండి. దిలీప్ శుంకర్ గారికి ఇంతవరకైంది ఎలాంటి పదవిని ఇచ్చారు? మొన్న ప్రకటించిన 5 మంది సభ్యులు అద్దేపల్లి శ్రీధర్ గారు కావచ్చు, మన ఒక ఆయన బయటికి వెళ్ళిపోయారు, మన మాజీ ఐటీ కమిషనరు, సమాచార కమిషనరు విజయచంద్ర గారు అనుకుంటా, ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇక ఇట్లా తీసుకుంటూ పోతే మాదాస్ గంగాధరం గారు, ఆయన గురించి నెల్లూరులో అడిగితే ఎవరు అడిగినా చెప్తారు. ఇలాంటి అందరినీ తీసుకుంటూ పోతే అందరూ పాతకాపులు వచ్చి ఇక్కడ వచ్చి అదే దిలీప్ శుంకర్ లాంటి ఒక యువకుడు, ఒక ఉన్నత విద్యావంతుడు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండి, మీరు ఒక్కసారి సోషల్ మీడియాని చూడండి, దిలీప్ శుంకర్ అని కొడితే వస్తుంది. అంత గొంతు చించుకొని పవన్ కళ్యాణ్ గారే నా ఊపిరి, నా జీవం అని అంటున్నా దిలీప్ శుంకర్ అని కాదని మిగతా వాళ్ళకి అంత పెద్ద పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దిలీప్ శుంకర్ కన్నా ఎక్కువ మాట్లాడగల సమర్థులు ఉన్నారా? ఒకే ఒక్క లోపం ఆయనలో ఏంటంటే ఆవేశం ఒక్కోసారి అవధులు దాటుతుంది. అది పార్టీకి నష్టం చేకూరుద్దని చాలా మంది భయపడుతున్నారు. ఆ ఒక్క కారణమే ఆయన మార్చేసింది. కానీ అది ఆయన గ్రహించాడు. పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు కూడా అదే చెప్పారు, ఆవేశం తగ్గించుకో, ఆలోచన పరుడివే, కానీ ఒకసారి ఆవేశం హద్దులు దాటినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి తెలియదు. అది చాలా డేంజరు పార్టీకి అని భయపడి ఆల్రెడీ నీతులు చెప్పారు, వెళ్ళిపోయారు, ఆయన కూల్ అయిపోయారు. ఇప్పటికి కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎలాగ ఆవేశం తగ్గించుకోవాలని. అది డెఫినెట్గా ఈవెన్ మీరు ఒక విషయం చెప్పండి, వెంకటారపతులకు ఏం అవసరం సార్? నేను గంటకి నా క్లయింట్కి $200 200 నుంచి 300 ఛార్జ్ చేస్తాను, అంటే దాదాపుగా 20,000 చేస్తాను గంటకి. కానీ ఎన్ని గంటలు కృషి చేస్తే ఈ బుక్ వచ్చింది, ఎన్ని గంటలు కృషి చేస్తే ఈ బుక్ వచ్చింది, ఎన్ని గంటలు సెమినార్లు చేస్తున్నాను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు చేశాను విశాఖపట్నంలో. ఇక మళ్ళీ 14 ప్లేస్లో చేస్తున్నా. ఈ 1 మంత్ కాకుండా మళ్ళీ మార్చిలో వచ్చి 2 months పార్టీకి డెడికేషన్. ఏంటి వెంకటారపతులకి నేను ఈవెన్ వీడియోలో కూడా చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవను. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల కోసం పోరాటం చేయడానికి వస్తే ఒక సామాన్యులైన తమన్నా సింహాద్రి, ఒక ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఈరోజు పవన్ అన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వు, పవన్ అన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వని సోషల్ మీడియా చుట్టూ కెమెరాల ముందు నిలబడుకొని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కోసము ఎన్నో ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తుంది ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నెలల తరబడి నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే కూడా కుదరదు పో, ఇప్పుడు కుదరదు, ఎలక్షన్స్ తర్వాత కలుస్తూ పో అంటూ ఎన్నిక్కి దొబ్బేస్తున్న వారు ఉన్నారు ఈరోజు జనసేనలో. అది కోటరీ ఎప్పుడు ప్రతి పార్టీకి ఉంటుందండి. మరి అది ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే ఈ కోటరీ ఇక్కడికిక్కడే కట్ చేస్తుంటే తమన్నా సింహాద్రి ఒక ట్రాన్స్జెండరు, అంటే అందరికీ గుర్తింపునిస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండరు తన పైన ఎంతో అభిమానంతో తనని కలవడానికి ప్రయత్నిస్తుంటే ఆమెను కనీసం పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం కూడా చేయకుండా చేస్తున్నారంటే కింది స్థాయి లీడరు వారు ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఈ విషయం? ఎవరు మీరు అనుకుంటున్నారా? తీసుకువెళ్ళాలి కదా, తీసుకువెళ్ళాలి. అందుకే ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ చూస్తే కనీసం తమన్నా సింహాద్రి లాంటి వారినో దిలీప్ శుంకర్ వారి లాంటి గుర్తింపుని ఇస్తారేమో. అది డెఫినెట్గా ఓకే. మరి కింది స్థాయి లీడర్ని కంట్రోల్ చేయాల్సిన అవకాశం అయినా కదా. చూడండి, ఎవరైనా నన్ను కలవడానికి వస్తే, నాతో జర్నీ చేయడానికి వస్తే వాళ్ళ నాతో కలవడించే ప్రయత్నం చేయండి, మీరు ఎక్కడికక్కడ తెగగొట్టద్దండి వాళ్ళని చెప్పాల్సిన అవకాశం ఉండాలి. మరి ఎందుకు మీరు వినడం లేదు? ఎందుకు వినడం లేదు? నా కింద కోటరీలొద్దు, నాకు అందరూ కావాలి, అందరినీ నా స్టాప్ చేస్తున్నారు అని ఓపెన్ పబ్లిక్లో మీరు చూడండి. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చాలా చోట్ల చెప్పిన కూడా చెప్పారు, మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. కానీ కోటరీ అనేది ఒక కైండ్ ఆఫ్ ఆ పాత రాజకీయం నుంచి వచ్చిన భావజాలం. ఆ భావజాలం ఏం చేసిందంటే ఈయన కింద ఒక ఎక్కడ వచ్చేసి అంటే ఒక రకంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఎవడన్నా మంచి నాయకుడు మనకంటే ఎదిగిపోతాడో అది ఒక. ఇప్పుడు మీరు నా దారిలోకి వచ్చారు,
అది పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది ఒకటి, కోటరీ చేస్తున్నదొకటి. అంతే. రేపొద్దున రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే లక్ష్యాలు అయితే ఆయన అనుకుండే దాని లక్ష్యాల మేరకు దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కోటరీపై ఉంటుంది. అంటే ఆయన కింద పనిచేసే వ్యవస్థ ఎవరైతే మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరంటారు వారు ఆయన లక్ష్యాల మేరకు పరిపాలించాల్సిన బాధ్యత ప్రజలతో అదేవిధంగా నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. అంటే వీరంతా కూడా ఈరోజు కింది స్థాయి వారిని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా కలవకుండా చేస్తున్న ఈ చిన్న ఇవే చేస్తున్న వారు రేపొద్దున అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనాల మేరకు ఆశయాలను సాధించడం కోసము ఖచ్చితంగా ఆ విధమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని అనుకుంటున్నారా? మార్పు అనేది నాగరాజు గారు జనసేనలో రాగానే మీరేమి పునీతులు అవ్వరు. ఇట్ టేక్స్ సమ్ టైం. గ్రాడ్యువల్గా జెస్టేషన్ పీరియడ్ అనుకుంటుంది. ప్రతి మార్పు కూడా జెస్టేషన్ పీరియడ్ వచ్చింది. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు పార్టీని ముందు చేయాలి. 75% నాకు తెలిసి 60% మీరు ఫ్రెష్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలం ఉంటే యువతరాన్ని కొత్త తరాన్ని ఎందుకు తీసుకొచ్చి వాళ్ళు నిలబెడితే ఉంది సార్. 60% ఉంది. మీరు చూస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో లిస్ట్ వచ్చినప్పుడు మీరే చెప్తారు. మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాను నేను, అప్పుడు అడగండి. 60% యూత్ ఫ్రెష్ ఫేసెస్ ఉంటాయి. 60%. అందుకని ఏం కావాలి మీకు? ఈ ఓల్డ్ రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని మార్చడానికి, వాళ్ళలో ఒక మార్పు క్రియేట్ చేయడానికి టైం పట్టింది. యూ హ్యావ్ టు గివ్ సమ్ టైం. వాళ్ళు రాగానే పునీతులు అయిపోతారేంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళంగానే? జనసేనలో పేరుకుపోయిన బాసిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఆ పరిస్థితి చూడలేకనే ఇటీవల విజయబాబు గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారన్న విమర్శలు అయితే ఉన్నాయి. మరి అలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరుంది, ఒక మంచి సంపాదకులుగా పేరు తెచ్చుకొని పత్రికా రంగంలో కూడా అంత మంచి పేరు తెచ్చుకున్న విజయబాబు గారు ఈరోజు ఎందుకు బయటకు వచ్చారు పార్టీ నుంచి? అన్ఫార్చునేట్లీ విజయబాబు గారు రాంగ్ అండి. విజయబాబు గారు వచ్చింది ఓపెన్గా చెప్పారు. మనోహర్ గారు అంత మంచి పొజిషన్ ఇవ్వటం ఆయన నచ్చలేదని ఓపెన్గా చెప్పారు. మనోహర్ గారిని తెలిసి నేను 15 నిమిషాలు మాట్లాడా. మహోన్నతమైన వ్యక్తిత్వ గల వ్యక్తి ఆయన పవన్ సార్ కరెక్ట్గా జడ్జ్ చేశారు ఆయన్ని. వాళ్ళిద్దరూ కృష్ణార్జునులాగా ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్లో యుద్ధం చేయబోతున్నారు అని గెలవబోతున్నారు. అంత గొప్ప వ్యక్తి మనోహర్ గారు. కాకపోతే ఏంటంటే ఈ వేరే సామాజిక వర్గానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది అది బ్యాడ్ స్టేట్మెంట్. ఇంత విద్యాధికుడు అయ్యుండి ఇప్పటికి కూడా సామాజిక వర్గాలు, కులాలు, మతాలు అని ఆలోచించడం తప్పండి. ఓకే. ఇప్పుడు మీరు ఈ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రక్షాళన చేస్తారంటున్నారు, జనసేనకే ఓటు వేయాలంటారు. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు సీఎంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురిలో ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటారు? ఈ ముగ్గురి యొక్క మానసిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఈ ముగ్గురిలో మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క? మీరు ఎవరైనా ఈ ప్రేక్షకులు ఎవరైనా చూడండి, ఎవరు కుటుంబం కోసం, ఒక వర్గం కోసం పనిచేశారు ఇప్పటి వరకు? ఎంత రాజకీయం అనేది సర్వీస్ ఇండస్ట్రీ అండి. సర్వీస్ అంటే ఏంటి? మీ దగ్గర ఆస్తులు తీసుకుంటే తరగాలి. ఏ సర్వీస్ అయినా, ఏ సర్వీస్ ఇండస్ట్రీ అయినా. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే రాజకీయంలోకి వచ్చాక తండ్రి చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఆస్తులు పెరిగినాయి, లేకపోతే ఆయన మినిస్టర్ అవ్వగానే, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పెరిగినాయి. ఎలా పెరుగుతున్నాయండి? తరగాలండి. ఇప్పుడు మీరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఫస్ట్ సీఎం, ఆయన రాజమండ్రిలో ఒక నిష్ణాత కలిగిన ఒక విద్యావేత్త అండ్ లాయరు. ఆల్రెడీ ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు అండి. కానీ చనిపోబోయే ముందు ఆయన ఎంత పేదరికంలో చనిపోయాడు మనకు తెలుసు. రాజకీయంలో అంత ఆస్తి అంతా కూడా దారిపోసాడు. అది సేవా తత్పరత. అంటే సేవా రంగాన్ని తీసుకెళ్ళి ఒక వ్యాపార రంగంగా మార్చేసి ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక 100 కోట్లు పెట్టు 1000 కోట్లు సంపాదించు. నేను ఒక క్లిప్ చూశానండి. అది జగన్ గారు ఓపెన్గా చెప్తున్నారు, 4 రెట్లు మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, మీకు 4 రెట్లు గ్యారంటీ, నేను నాది హామీ అని చెప్పి 4 రెట్లు జగన్ గారు వాళ్ళ నాయకత్వానికి ఇస్తే వాళ్ళు 40 రెట్లు తింటారు సార్. ఈ రోజున 100 కోట్లు ఒక్కొక్కటి ఖర్చు పెడుతున్నాడు. 40 రెట్లు అంటే 4000 కోట్లు. 4000 కోట్లు ఇంటూ ఒక 100 సీట్లు వేసుకుంటే ఆయనకి ఒకవేళ ఆయన గెలిస్తే ఎన్ని చూడండి. ఇంత వేల కోట్లు ప్రజాధనాన్ని చక్కగా అంటే జనం ఏంటంటే ప్రభుత్వ జమ్మే కదా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు? షోమెన్షిప్ సార్, జస్ట్ షోమెన్షిప్. ఒకటి మాత్రం నిజం, ఆయన
మళ్ళీ పరిపాలన అంటూ వస్తే సింగపూర్ లాంటి నిర్మించడం గ్యారెంటీ అండి అమరావతిలో. కానీ మీరు చూస్తే అదంతా కూడా ఒక వర్గం కోసం చేస్తున్న వ్యక్తి, ఒక వర్గం. నేను అదే రాశాను ఈ బుక్లో. ఒక వర్గ నరుడు, ఒక కుటుంబ నరుడు ఒకవైపు అయితే, విశ్వ నరుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఆయన పవన్ పరిపాలనలో టీడీపీ ప్రజలు, వైఎస్ఆర్సీపీ ప్రజలు, జనసేన ప్రజలు ఉండరండి, అందరికీ ఈక్వల్గా ఉంటాయి. ఈ రోజున మీరు చూడండి, టీడీపీ ప్రభుత్వంలో ఏ నిధులైనా వెళ్ళాలంటే ఇప్పుడంటే జన్మభూమి కమిటీలు తీసేశారు. ఎంత దారుణంగా ఉండేదంటే కంప్లీట్గా ఫిల్టరేషన్ అవి ఉండేవి ప్రతి ఇది కూడా. అది టూ బ్యాడ్ షోమెన్షిప్. ఒక వర్గం కోసము అంటున్నారు మీరు. సింగపూర్ టౌన్షిప్ అనేది ఒక రాజధాని సింగపూర్ ఒక వర్గం. ఏ వర్గం కోసము అంటే ఒక సామాజిక వర్గం. అంటే ఆయన సామాజిక వర్గానికి నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం చూస్తే ఈ 32 లేకపోతే 60,000 ఎకరాలకి బియాండ్ ఒక 40,000 ఎకరాలు ఒక సామాజిక వర్గం కొనుక్కుంది. స్టార్టింగ్లో 5 లక్షలు పెట్టుకుంది, నన్ను అమ్మేసేసారు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్, నా దగ్గర ఫ్రెండ్సే బోల్డ్ మంది, నన్ను ఒక అంటే ఆ సామాజిక వర్గంకి సంబంధించిన ఒక ఫ్రెండు నాకు ఫోన్ చేసి, మీరు వీడియోలు చేయగాకండి, మీకు ఎంత కావాలో డబ్బులు అడిగాడు నన్ను. డబ్బులు మీకు ఎంత కావాలో అడగండి, జస్ట్ వీడియోలు చేయగాకండి టీడీపీ మీద అంటే ఏందని అడిగితే అప్పుడు ఈ తీగలాగితే డొంకంతా తెలిసినట్టు అక్కడంతా కూడా 100,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవంతా ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కడికి 50 లక్షలు 60 లక్షలు ఎకరం లెక్కన ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ గనక ఈ టీడీపీ ప్రభుత్వం రాకుండా జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఐ డోంట్ థింక్ అది సింగపూర్ అవ్వదు. అది మామూలుగా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అనేది వికేంద్రీకరణ అయింది అభివృద్ధి అనేది. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా చేస్తారండి సింగపూర్. ఎలా చేస్తారు సార్ చెప్పండి? ఎలా చేస్తాడంటే ఒక 10 లక్షలు ఇప్పుడు 1.5 lakh crore తీసుకొచ్చాడు, రేపు 10 లక్షల కోట్లు తీసుకొస్తాడు అప్పు. ఆయనేమైంది అప్పు సృష్టించడం ఈజీ, ఎందుకంటే మోస్ట్ తీర్చడం కష్టం కదా. తీర్చడం కష్టం. కానీ రెండోది అభివృద్ధి అటువైపు ఇటువైపు అంటే రాయలసీమ జరగదు, ఉత్తరాంధ్ర జరగదు, అభివృద్ధి అంతా ఒక సెంటర్లో జరిగింది. నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా కాస్త భూములు ఉన్నాయి. నాకు నిజంగా టీడీపీ వస్తే 4-5 కోట్లు ఎక్స్ట్రా నా ప్రాఫిట్స్ వస్తాయండి. అంటే ఆయన అభివృద్ధి చేస్తున్నారు, సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తున్నారు, కడపలో ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేశారు, కేంద్రం సపోర్ట్ చేయకపోయినా పోలవరం నిర్మిస్తున్నారు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవునండి, ఎవ్వరు సపోర్ట్ చేయకుండా ఏదైనా ఆకాశం నుంచి రాలుతున్నాయి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంటే ప్రజలకేమో అన్నీ ఫ్రీ అని చాలా ఇస్తున్నారు, మరి అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి, కేంద్రం ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు? ఎలా మేనేజ్ చేస్తున్నారు చెప్పండి? ఇదంతా కూడా షోమెన్షిప్ అండి. అప్పులు, విపరీతమైన అప్పులు. 1.5 lakh crore అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, పెద్ద అప్పు. కడప ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమ ప్రజల హక్కు అయిందంటారా? ఊరికే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ భూములు కూడా నేను మనం చదువుతున్నా నవ్వొచ్చింది. నెక్స్ట్ 10 yearsకి ఏ అపార్ట్మెంట్స్ అయితే వీళ్ళు కట్టదలుచుకున్నారో వాటన్ని సర్టిఫికేట్ ఇప్పుడే ఇచ్చేశారు. అంటే ఆ 10 years వరకు వీళ్ళు ఎదురు చూడాలి. అంటే రేపు పొద్దున ఎలక్షన్ వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు రాకపోతే నా అపార్ట్మెంట్ పోద్ది కాబట్టి నేను ఓటేయాలి. ఓట్ల రాజకీయం. రేపు పొద్దున ఇది కడప కూడా అంతే, ఇది కేవలం ఓట్ల రాజకీయం. ఏదో స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు అయ్యేది లేదు, 4-5 నెలలు ఏం అవ్వదు కదా, హార్డ్లీ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఓట్లు పడతాయి. ఓకే, కడప చుట్టూతా ఓట్లు దొబ్బుకోవచ్చు అంతే. ఓట్లు అంటే మెయిన్ ఏంటంటే ఒకటి సార్, సమాజ శ్రేయసా లేకపోతే ఒక పార్టీ శ్రేయసా? ఇది మెయిన్. సమాజ శ్రేయస్సు ఎవరిది, పార్టీ శ్రేయస్సు ఎవరిది? పార్టీ శ్రేయస్సు అంటే పార్టీని మళ్ళీ అధికారంలోకి ఎవరు పార్టీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు సమాజ శ్రేయస్సు కోరుకుంటున్నారు? అంటే పవన్ సార్ నేను అనుకోవటం ఆయనకి చాలా కమిట్మెంట్ ఉందండి. సమాజంలో గణనీయమైన అందరికీ ప్రపంచంలో మీరు చెప్పండి, రాజకీయం భ్రష్టు పెట్టిందా లేదా? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది, చాలా మంది చెప్పేది అంటే రాజకీయం భ్రష్టు పెట్టింది. నాగరాజు అనే వ్యక్తి ఒక అకుంఠిత అంటే సపోజ్ మీకు రియల్లీ కమిట్మెంట్ ఉంటే మీరు రాజకీయంలోకి రాగలరా? వెంకట ఎర్రబోతుల దాదాపుగా ఈవెన్ 10 కోట్లు అయితే నేను పెట్టగలను, నేను రాజకీయంలో రాలేనండి. అలాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు పెట్టింది మనకెందుకు? రాజకీయం భ్రష్టు పట్టిందని పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజే కాదు 2009లోనే తెలుసు. వాళ్ళన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడే తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో పనిగట్టుకొని మరి టీడీపీకి మద్దతు ప్రకటించారు. పనిగట్టుకొని టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఉంది. అదంతా జరిగినా కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలుగా అతనితో జర్నీ చేశారు. ఆ తర్వాత జర్నీ చేసి పార్టీని బయటికి తీసుకొని వచ్చేసి ఓకే భ్రష్టు పట్టింది రాజకీయం అంటారు. అంటే మీరు మద్దతు ఇచ్చి ఆయన గెలిపించేంత వరకు మీకు టీడీపీ ఒక వ్యవస్థ భ్రష్టు పట్టిందని తెలియదా? భ్రష్టు పట్టిన పార్టీల మధ్య ఆయన చూస్ చేసుకున్న భ్రష్టు పట్టిన పార్టీ లెస్ అనుకున్నారు. ఎందుకంటే
రీజన్ ఒకటేనండి. ఆ రోజున మీరు చూస్తే 2014లో జగన్ గారి మీద ఉన్న అభియోగాలు మీరు ఒకసారి అభియోగాలు చూడండి, ఎంత దారుణమైన అభియోగాలు, 1,00,000 కోట్లు అని. అఫ్కోర్స్ మీడియా హైప్ చేసింది కరెక్టే. ఎట్ ద సేమ్ టైం మీడియా హైప్ లేకున్నా అది ఇన్స్టిగేట్ చేసింది కాంగ్రెస్ టీడీపీ అయినా కానీ దాని రిజల్ట్స్ మాత్రం నిజం. 11 ఛార్జ్షీట్లు నేను క్షుణ్ణంగా చదివాను. జేడీ గారి చరిత్ర చూడండి, అయితే ఆయన కుటుంబ నేపథ్యం చూడండి. ఒక మంచి విలువలు ఉన్న కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆ విలువలు గల ఒక సిబిఐ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన రాసిన ఛార్జ్షీట్లు క్షుణ్ణంగా చదివితే ఎవరికైనా చిన్న పిల్లవాడికి కూడా అర్థమైందండి. అది 100% దేర్ ఇస్ ఏ క్విడ్ ప్రో క్యో, అవినీతి ఉంది. అది కొంతమంది 800 కోట్లు అనొచ్చు, కొంతమంది 11,000 కోట్లు, 42,000 కోట్లు. నేనైతే 42 కోట్లు నేను లెక్కిస్తానండి. అంటే ఇప్పుడు ఛార్జ్ నెంబర్ 4 నిమ్మగడ్డ ప్రసాద్ గారికి 20,000 ఎకరాలు వ్యాన్పిక్లో 1,00,000 లెక్కనిచ్చారు. అది నేను చూశాను, రీసెర్చ్ చేశాను. వ్యాన్పిక్ అంటే ఓడరేవు మాకు వద్ద 10 కిలోమీటర్ల దూరం. అది ఆల్మోస్ట్ 10 lakhs ఉంటుందండి వర్త్. అందరూ వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే అది బీడు భూములు, ఎందుకు పనికిరావు భూములు, ఎవరు చెప్పారు? బీడు భూములు. అక్కడ 10 lakhs 5 lakh కన్నా ఉంది. కానీ ఆయన మళ్ళీ సరే ఇది ఇచ్చారు 22,000. 898 కోట్లు జగన్ గారి అంటే బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇవన్నీ క్విడ్ ప్రోక్యో ఒకటి కాదు. ఇలాగ నేను 11 ఛార్జ్షీట్లు చదివితే క్లియర్గా తెలుస్తుంది క్విడ్ ప్రోక్యో అని. క్విడ్ ప్రోక్యోని కాకపోతే ఏంటంటే న్యాయబద్ధంగా మనం ప్రూవ్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఇదే కనుక మీరు అమెరికాలో జరిగితే నేను చెప్తున్నానండి జీవిత ఖైదండి. ఓకే సార్, అంతానే బాగుంది. జనసేనకు ఓటేయాలి, గెలిపించాలి. అయితే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన బాగాలేదు, అన్నీ కూడా అంబక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇక ఆయన రాజకీయం వేరే ఉంది కాబట్టి ఇక జనసేననే గెలిపించాలి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2014లో చంద్రబాబు నాయుడుతో మద్దతుగా నిలిచి ఆయన గవర్నమెంట్లోకి తీసుకురావడానికి కూడా కారకులై ఇప్పుడు దూరం అయ్యారు. అదే చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ పోరాటం చేస్తున్నారు. ఇటీవల మీరు అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. అయితే తిరిగి పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఈ వ్యవస్థను ఎవరు బాగు చేస్తారంటారు? అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి అంటే అన్నిటికంటే అన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను ఘంటాపదంగా చెప్తాను, ప్రపంచానికి చెప్తా, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు. అంటే ఎంత దుర్మార్గము పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆలోచనలో కూడా రానివ్వరు. రానిస్తే మాత్రం నేనే కాదండి, ఎన్ఆర్ఎస్ఏ కాదు, చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళలాగా ఆయన బలంగా తీసుకెళ్లాలని వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని చొక్కా పట్టుకుని అడిగే రోజు వస్తుంది. ఆ రోజు కనుక వస్తే మాత్రం ఇంపాసిబుల్, జీరో పాసిబిలిటీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పదే అంటున్నారు, జనసేనతో మేము పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, పవన్ కళ్యాణ్తో మేము కలిసి వెళ్తే తప్పేంటి, ఆయనతో మేము నడిచిపోతే జగన్ గారికి వచ్చిన బాధ ఏంటి అని అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా ఆ విషయంపై మాట్లాడడం లేదు, ఖండించలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మేము టీడీపీతో మాట్లాడము, టీడీపీ ఏమైనా ఆశ పెట్టుకుందేమో మాతో పొత్తు పెట్టుకోవడానికి, మేము ఆ విధమైన అడుగులు పడ్డం లేదు, మేము వామపక్షాలతో తప్పితే వామపక్షాలతో ఎలాగో కలిసి వెళ్తామంటున్నారు, మేము వామపక్షాలు తప్పితే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోమని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ చెప్పారు, ఏ రోజు చెప్పారు? కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పవన్ టీడీపీతో కానీ వైఎస్ఆర్సీపీతో పొట్టు పెట్టుకోము, కేవలం మన వామపక్షాలతో మాత్రమే కలిసి వెళ్తామని చెప్పారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాకపోతే 2 days గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే వదంతులు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటంటే, నార్మల్గా సైకాలజీలో ఏం చెప్తారంటే, ఒక మంచివాడు ఒక గుడ్ బాయ్ పక్కన చెడ్వాడు వెళ్ళి చేసాడు అనుకోండి, వీడు కూడా గుడ్ బాయ్ అవుతాడు. ఈ రోజున ఆయన విలువలు గల రాజకీయం చేస్తానన్న పవన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మెయిన్ ఏంటంటే క్రెడిబిలిటీ లేదు. ఆయన చెప్పే మాటలను ఎవరు బిలీవ్ చేయట్లా. ఆ క్రెడిబిలిటీ రావడం కోసం ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని ఒక చెయ్యి అందుకున్న చాలు అని అనుకుంటున్నారు. డెఫినెట్గా చెప్తున్నాను అండి, చెయ్యే కాదండి, ఈవెన్ కాలు కూడా ఇవ్వరు, అంతవరకు గ్యారంటీ చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఆయన చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు వస్తుంది అంటారు. ఓకే, మేమందరం హార్ట్ కాదు అసలు, విల్ బి టోటల్లీ డివాస్టేటెడ్.
ఓకే, ఇప్పుడు ఏపీ రాజకీయాలు మీరు చూస్తే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 100 కోట్లు కాకపోయినా ఒక్కో ఎమ్మెల్యే 30 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది ఇప్పుడు. ఎందుకంటే జనసేన పరిస్థితి ఎలా ఉన్నా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ పరిస్థితి కావచ్చు, జీవన్ మరణ సమస్య అన్నమాట. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తేనే మనుగడ ఉంటుంది అని ఆలోచిస్తున్న పార్టీ టీడీపీ అయితే, ఈసారైనా మేము అధికారంలోకి రాకపోతే మాకు కష్టం అనుకుంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడు నువ్వా నేనా అని ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందుకు ఒక్కొక్క ఎమ్మెల్యే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు కరెక్ట్ అండి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో వీరితో పోటీ పడి జనసేన ఎలా రాణించగలదు? ఈ కాస్ట్లీ రాజకీయాల్లో జనసేన మనుగడ సాగించగలదా? విజయం సాధించగలదా? నేను ఒకటే చెప్తానండి, డెఫినెట్గా డబ్బుతోటి పోటీ పడాలంటే ధనస్వామ్యం చేసే ఈ రెండు పార్టీలని గెలవడం కాదు కదా, ఒక్క సీటు కూడా సంపాదించలేదు జనసేన, ఒక్క డబ్బుతోటి కన్నా పోటీ పెడితే. కానీ ఇప్పుడు డబ్బు కాదండి, ఒక విలువలు అనే ఇప్పుడు విలువలతో రాజకీయం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ విలువలు స్పష్టంగా ఆయన మన జనసేన సిద్ధాంతాల్లో కానీ 7 సిద్ధాంతాల్లో కానీ లేకపోతే హామీల్లో కానీ అవి ఉన్నాయి. వాటిని బలంగా చెల్లి ప్లస్ పవన్ కళ్యాణ్ యొక్క విలువలు గల వ్యక్తిత్వం, ఈ రెండు బలంగా చెప్పగలిగితే ప్రజలు మూవ్ అవుతారండి. ఈ రోజున మనం చూసాం, ఇంతకుముందు కాంశీరామ్ గారు కానీ లేకపోతే ఈవెన్ ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ వాళ్ళు ఎవరూ డబ్బులు పంచలేదండి, కేవలం విలువలతోటే వాళ్ళు గెలవగలిగారు. ఒక చిన్న విషయం మీకు చెప్తాను, కాంశీరామ్ గారి గురించి చెప్తున్నారు మీరు, ఇకపోతే కేజ్రీవాల్ గారు ఢిల్లీ, ఐ థింక్ కాంశీరామ్ గారు అంటే ఉత్తరప్రదేశ్ అనుకుంటా కదా, ఈ రాష్ట్రాల గురించి అంటే మనకు నార్త్ రాజకీయాలకు సౌత్ రాజకీయాలకు చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయంటే డబ్బుతోనే రాజకీయం, అక్కడ డబ్బుతోనే లేదు. ఇప్పుడు మీరు ఒక ధృవీకరణ పత్రం కోసమో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ దానికోసమో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారండి, విఆర్ఓ లేడు, ఎంఆర్ఓ లేడు, లేదంటే బిజీగా ఉన్న రేపు రండి మర్నాడు రండి అంటారు వాళ్ళు. మన వారికి వెయిట్ చేసే ఓపిక లేదు. 10వ పరకో బ్రోకర్కి ఇచ్చి ఆన్ ది స్పాట్ పని చేసుకొని వస్తాము అనుకునే లక్షణం గలవారు ఇక్కడి వారి ప్రజలు, ఇక్కడ మన వారు. అరే తొందరగా అయిపోలరా భయ్, ఓ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తేనే రేపు రా అంటే లేదు, ఆ బ్రోకర్ని పట్టుకొని లోపల ఏదో మేనేజ్ చేసుకుని ఆ రోజు పని చేసుకుని వచ్చుకునే రకాలు అలా అలవాటు పడ్డారు. కానీ అక్కడ ఈరోజు పనికి అన్నీ సక్రమంగా ఉంటే ఈరోజు పని చేయదు, ఎందుకు పని చేయవు నువ్వు అని చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి నార్త్లో కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ సక్రమంగా ఉన్నా ఈరోజు నాకు కాదు రేపు రాపో అన్నా అడగలేని పరిస్థితి, నీకెంత కావాలో తీసుకొని నాకు పని చేసి పెట్టు సార్ అనుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే అక్కడ పరిస్థితి ఇక్కడే మనకు తేడా కనిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ అవినీతి అక్రమాలను సహించరు అక్కడ. అందుకు కేజ్రీవాల్ గారు అలాంటి రాజకీయాలకు, అవినీతి అక్రమాల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు కాబట్టి ప్రజలు ఆయన ఆదరించారు. ఈయన వస్తే మనకు నీతివంతమైన పాలన ఖచ్చితంగా అందుతుంది, ప్రభుత్వ కార్యాలయంలో మనకు పనులు సక్రమంగా జరుగుతాయని విశ్వసించి ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ ఎవరొచ్చినా అదే పరిస్థితే కొనసాగుతోంది. ప్రజలు అలా అలవాటు పడ్డారు. అలాంటప్పుడు అక్కడ రాజకీయాలను ఇక్కడ రాజకీయాలతో మీరు ఎలా పోల్చి చూస్తారు? ఓకే, 2 విషయాలు చెప్తారండి, ఈ 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు బ్లాక్ అండ్ వైట్ లేదండి, అక్కడ అవినీతి ఉంది, కాదు తక్కువ మోతాదులో ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, మీరు ప్రస్తుతం అక్కడ రాజకీయ నాయకుల్లో అవినీతి ఉంది, ప్రజల్లో చైతన్యం ఉంది. ఇక్కడ రాజకీయ నాయకుల్లో అవినీతి ఉన్నా ప్రజల్లో చైతన్యం లేదు, చైతన్యం కొరవడింది. నేను అనేది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, ఎందుకంటే నేను నార్త్లో ఉన్నాను, నేను నేవీలో ఉన్నప్పుడు ముంబైలో ఉన్నాను, జామ్నగర్లో పనిచేశాను, ఇవన్నీ చేశా అక్కడ. కాకపోతే డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టు, తక్కువ మోతాదు ఇక్కడ ఎక్కువ మోతాదు, అంతవరకు నేను ఒప్పుకున్నా. రెండో పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మనము ప్రస్తుత పరిస్థితిని చూసి ఫ్యూచర్ని జడ్జిమెంట్ చేయకూడదు సార్. అదే చాలామంది ఈవెన్ మన జీవితాల్లో కూడా, మన జీవితం కానీ సొసైటీ కానీ ఎప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు షాల్ నెవర్ డిక్టేట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ సొసైటీ. అలాగనే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నన్ను నా ఫ్యూచర్ డిక్టేట్ చేయకూడదు. నా ఫ్యూచరు నేను నా ఆలోచనలతోటి, నా ఇమాజినేషన్ తోటి, నా కోరికతోటి డిక్టేట్ చేస్తా. నేను ఇప్పుడు రేపొద్దున ఇంగ్లీష్ ఆథర్ని కావాలి, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కావాలి, రేపొద్దున ఒక నాయకుడు కావాలి, ఇదంతా కూడా నా పరిస్థితిలో లేదు, కానీ నా ఇమాజినేషన్లో ఉంది, నా కోరికలో ఉంది. ఈ రోజున బలంగా కోరుకుంటే తెలుగు సమాజం అటువంటి కొత్త రాజకీయం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు డబ్బు రాజకీయం, ధనస్వామ్యం నేను ఒప్పుకున్నా, కానీ రేపు వచ్చే రాజకీయం ధనస్వామ్యం కాదు.
ఆ కోరికని మనం ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను సెమినార్లో చెప్తుంది అదే కదా. సెమినార్లో నేను చెప్పేది ఏంటంటే బలంగా ప్రజలకు ఎలా చెప్పాలి, ఎలాగ వాళ్ళు మోసపరుస్తున్నారు. ఈ రోజున 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలు ఊరి బయట పేదరికంలో ఎందుకు ఉన్నాయి సార్? ఎందుకు వాళ్ళ బతుకులు బాగులేదు? ఒక్కడన్నా ఆలోచించాడా? ఎందుకు మనం వాళ్ళని వీళ్ళు ఏమిస్తున్నారు? అన్నీ ఇస్తున్నారు. ఏది ఏమంటారు, రిజర్వేషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి అన్ని పథకాలు ఇస్తున్నారు. ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా వాళ్ళ బ్రతుకులు మాత్రం అలానే ఉండేవి. కారణం ఒకటే, ఈరోజు చిన్న పెళ్లి చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా 10,000 అప్పు చేసుకోవాలి. ఎందుకంటే అంటే ఒకటే కారణం, ఎందుకంటే వ్యవస్థలు మారకుండా, ఫలవంతమైన అంటే సమాజాన్ని ఈ సిస్టమ్స్ అన్నీ మారకుండా వాళ్ళ ఎదుగుదల ఉండదు. అది సింపుల్ లాజిక్. అది వ్యవస్థలు మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాలి, రాజకీయంలో విలువలు కావాలి. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు సార్. ఆల్రెడీ మనం పతనావస్థ చేరాం. ఎప్పటికి కూడా మార్పు రాకపోతే నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రమే కాదు భరతఖండమే ఏదో ఒక రోజు చింతించింది. ప్రజల్లో మార్పు రావాలి కాదండి, పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ అక్రాస్ ద కంట్రీ చూస్తే మార్పు వస్తుంది డెఫినెట్గా. ఎప్పటికొకసారి తెగాల్సిందే, ఈ రాజకీయం తెగాల్సిందే, విలువల గల్లోళ్ళు రావాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గారు సాధ్యమా? అంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల నేను చెప్పనండి. పవన్ కళ్యాణ్ గారు ఒక పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీని మనందరం ఉపయోగించుకోవాలి. అందుకనే నేను చెప్పేది, ఎడ్యుకేటెడ్ మైండ్ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే వీ షుడ్ సపోర్ట్ దట్ మూమెంట్. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ని మనం ఉపయోగించుకుందాం అంటున్నా నేను. అంతేకాని పవన్ కళ్యాణ్ గారే చేయగలరంటే చేయలేరండి. ఈ ఎడ్యుకేటెడ్ మైండ్స్ అన్నీ కూడా ఆయనకి మనకు ఫర్గా ఉంటే, అందుకే నేను జేపీ గారిని, జేడీ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఆ ఈగోళ్ళు అహంలో అన్ని పక్కన పడేసేసి మనం సపోర్ట్ చేస్తే కొత్త రాజకీయం వచ్చింది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కొత్త రాజకీయం వచ్చినప్పుడు జేపీ గారిని ఓడించటువంటి ఎంత దుర్మార్గం సార్. కోకట్పల్లి అనుకుంటా ఆయన ఎంపీగా ఎంత బాధేసిందంటే నాకు, ఆయన ఆ పార్లమెంట్లో ఉంటే తెలుగువాడి పరువుని ఆకాశానికి ఎత్తే వ్యక్తి. అటువంటి దుర్మార్గపు ప్రజలు, నేను చెప్తే ప్రజల్ని అంటున్నా నేను, ఎందుకు వచ్చిందంటే కారణం ఈ ధనస్వామ్యం వల్ల. ఇటువంటి మార్పు రావాలంటే మీరందరూ వచ్చి సపోర్ట్ చేస్తే ఈ రాజకీయం మారితే మీలాంటి వాళ్ళు కాదు, నాలాంటి వాడు కూడా రేపు పొద్దున్న రాజకీయంలో రాగలుగుతాడు. అది నా స్వార్థం ఉందండి. నా స్వార్థం కూడా ఉంది. నిజం చెప్తున్నాను, నాకు అంటే ఒక 4 సంవత్సరాలు అక్కడ బాధ్యత, నాకు అమెరికాలో ఉండాలని లేదు. నిజంగా ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను ఇండియాలో రావాలని ఉంది. 4 సంవత్సరాల తర్వాత రాజకీయం మారితే నా ఓటు కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు కాబట్టి 10 ఏళ్ళకి వచ్చింది. జనసేన కోసం ఇంతలా పరితపిస్తున్న మీ సమయాన్ని కూడా అక్కడ కాదనుకుని ఇక్కడ వచ్చి వెచ్చించి శిక్షణా తరగతులు పెట్టి తిరుగుతున్న వెంకట ఎర్రబొత్తుల గారు 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? లేదండి. అంటే కళ కూడా లేదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ వ్యక్తిత్వం నచ్చి పవన్ కళ్యాణ్ గారే ప్రకాశం జిల్లాలోనే మీ ప్రాంతంలో ఎక్కడైనా పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తారా? అప్పుడు ఆలోచిస్తా. అంటే ఎంత మనీ కావాలి? ఇప్పుడు మనీ ఇంత ఏదో 5 కోట్ల వరకు అయితే నేను పెట్టగలను, నా దగ్గర అంత ఉంది ప్రాపర్టీ. కానీ పెద్ద అమౌంట్ అయితే మనం పెట్టలేం కదా. సో ఐ డోంట్ నో ఎంత. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సార్ అయితే నేను అనుకోవడం డబ్బులు అవసరం లేదు. మీరు అంటున్నారు డబ్బుతో రాజకీయం కాదు, విలువలతో రాజకీయం చేయాలా, ప్రజల్లో మార్పు అంటున్నా. మీరు 5 కోట్ల వరకు అయితే నేను ఖర్చు పెట్టగలను, అంతకన్నా ఎక్కువైతే నేను ఖర్చు పెట్టలేను అంటున్నారంటే మార్పు మీలోనే రానప్పుడు మిగతా వారిని మీరు ఎలా మారుస్తారు? నా మార్పులు నాలో కూడా రావాలి. మరి ఎలా ఆలోచిస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను పోటీ చేయడానికి సిద్ధమని మీరు అనలేదు. 5 కోట్ల వరకు అయితే నేను ఖర్చు పెడతాను, మీ సామాన్య ఎన్నికల నియమాల ప్రకారం ఖర్చు నేను పెడతాను తప్పితే 5 అని ఎందుకు అనలేకపోయారు? అది ఈ ధనస్వామ్యం నన్ను కూడా స్పాయిల్ చేసింది. నేను ఇంకా నేర్చుకోవాలి. నేను కూడా అంటే ఇప్పటికి నాకు సింక్ అవ్వలా. ఇప్పుడు కూడా సింక్ అవ్వలా. ధనం లేకుండా మనం రాజకీయం చేయొచ్చు అనేది నా బుర్రలోకి ఇంకా ఎక్కలా. అలాంటి ఇంత ఉన్నత విద్యను అభ్యసించి ఇన్ని శిక్షణా తరగతులు పెట్టి మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీరే ఇంకా మారలేదంటే ఈ వ్యవస్థలో కూరుకుపోయిన ప్రజలు మారాలంటే ఎంత సమయం పడుతుంది సార్? సమయం పట్టింది సార్. ఇప్పుడు నేను 4 నెలలు. మరి జనసేనకు ఎలా ఆదరిస్తారు? జనసేనకు పవన్ కళ్యాణ్ గారు ఎలా సీఎం అవుతారు? అంటే ఒకటి, నేను మార్పు కోసం నేను ట్రై చేస్తున్నా. నన్ను కూడా నేను మార్చుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు మీరు పట్టుకున్నారు బాగానే, ఎందుకంటే నా మైండ్లో కూడా బుర్ర మనీ ఉంది అని తెలిసింది. అంటే ఒకటేంటంటే, నేను డబ్బు లేకుండా మనం గెలవచ్చు అని చెప్పినా నాకు చుట్టూతా 100 మంది నాకు లేదురా ఇదంతా అవ్వదురా 10 కోట్లు 50 కోట్లు కావాలరా అని 100 మంది చెప్తుంటే నా ఓన్ అంటే ఇప్పుడు పవన్ సార్ ఒక్కళ్ళు చెప్తున్నారు డబ్బు లేకుండా గెలుద్దామని. నాకు చుట్టూతా
అదే మీరేమో తెలీదు, బట్ మీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ పవన్ సార్ అలానే చెప్తారా డబ్బు లేకుండా జరుగుతుందని 100 మంది చెప్తున్నారు. సో నా మైండ్ కూడా కరెక్టెడే. ఐ హావ్ టు కమ్ అవుట్. అంటే మనము మార్పు కోరుకుంటే మనలోనే మార్పు లేకపోతే మనము ప్రజల నుంచి ఎలాంటి మార్పు కోరుతాం? ఆ ప్రజలు మారుతారా? సార్ మార్పు కోరటం అంటే ఇప్పుడు మార్పు కోసం ఒక సపోజ్ నేను ఇందాక మేము చెప్పినట్టు ప్రస్తుతం ఈజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ అనేది ఇలా ఉండాలి అని నాకు కూడా ఉంది. ఫ్యూచర్ ఇలా ఉండాలని నా భావం ఏంటంటే డబ్బు లేకుండా రాజకీయం చేయాలి, అది నా ఫ్యూచర్ విజను. ఇప్పుడు నేను కూడా కరెక్టెడే, కానీ నా ఫ్యూచర్ అది అనుకున్నప్పుడు ఏదో ఒక రోజున అక్కడికి వెళ్తాను. సో నేను నేర్చుకుంటానా, అదే మాట ఉంది, నేను నేర్చుకొని అక్కడి వరకు వెళ్తాను. జనసేనకు కేఏ పాల్ గారికి ఉన్న సంబంధం ఏంటండి? జీరో అండి. జీరోనే. ఏదో కేఏ పాల్ గారి నుంచి నిధులు వస్తుంది, ఫండింగ్ వస్తుంది జనసేనకు, అది ఇది కేఏ పాల్ గారు వెనకుండి ఆడిస్తున్నారు, అది ఇది అని కొంతమంది అంటున్నారు. నేను చెప్తున్నా ఇటువంటివి 100 వస్తాయి, మీరు ఒకటిన్నారు 100 వస్తాయి. ఇవన్నీ కూడా కుక్డ్ అప్ బై మీడియా, అంటే వన్ సెక్షన్ ఆఫ్ ద మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్. సో అలానే చాలా జరుగుతాయి ఇవన్నీ. కేఏ పాల్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే హీజ్ యూనో మంచి మనసున్న వ్యక్తి, కానీ విద్యత తక్కువ అండి. అంటే ఆయనకి ఎలాగా ఈ ప్రపంచంలో బ్రతకడం తెలియదు అనిపించింది, చాలా అమాయకుడు అనిపించింది. అట్ ద సేమ్ టైము ఆయన మంచితనం అయితే నాకేమి చెడుతనం నాకేం కనిపించలేదు. ఆయన చెడు చేశాడని అని లేదు, కాకపోతే ఆయన బ్రతకడం తెలియదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, వ్యవస్థను మార్పు చేయాలనుకో, అంతా బాగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఆయనకి ఏమి తెలుసు, మల్లెపూలు నలుపుకోవడం తప్పితే అని కూడా అంటున్నారు టీడీపీలోని కొందరు మహిళా మనలు. దానికి మీరేమంటారు? నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాను, బట్ నేను ఒకటే చెప్తాను సార్, ఒక మనిషిని స్టడీ చేయకుండా కేవలం యూనో ఆవిడకేదో ఒక బెనిఫిట్ వచ్చిందని చెప్పి ఎలాగైనా ఆయన్ని లోవర్ చేయాలని చెప్పి అంటుంది తప్ప, అసలు ఆవిడకైనా కొద్దిగా అనాలిసిస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం తెలిసిద్దండి. ఇప్పుడు మొన్న అమెరికాకు వచ్చినప్పుడు ఒక 5,000 to 7,000 పీపుల్ వచ్చారు. సో వాళ్ళల్లో అంటే పెద్ద పెద్ద కార్డియాలజిస్టు, పెద్ద పెద్ద నిష్ణాతులు, వాళ్ళ దీంట్లో నార్మల్గా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా చూశాను నేను. వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళ చరిత్ర, అంటే వాళ్ళందరూ కూడా వేస్ట్ కల్లా వాళ్ళకందరికీ తెలియదు, లేకపోతే మాకందరికి బుద్ధి లేదా, మేము కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చాం, మాకందరికి విజ్ఞత లేదా, మేమందరివి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామండి? ఈ రాజకీయం ఇప్పుడు మారపోతే ఇంకా మారదు. ఇటువంటి బలమైన నాయకుడు దొరకడని బాధ, బలమైన నాయకుడు మార్పు కోసం ప్రయత్నించే నాయకుడు దొరకడు. సో ఇప్పుడు చూడండి, ఎంత నేను బలంగా వ్యక్తిని ఈ సమాజం నన్ను ఎంతగా స్పాయిల్ చేసిందంటే నేనే బయటికి రాలేకపోతున్నా చెప్తుంటా. అటువంటి దానికి ఎంత బలమైన నిబద్ధత గల నాయకుడు ఇప్పుడు ఫైనల్గా దొరికాడు. కరెక్ట్. జనసేన పార్టీ ఎంత ప్రజల్లో ఉన్నా కూడా పార్టీ నిర్మాణం అనేది ఇంకా సక్రమంగా లేదు. అంటే జిల్లా అధ్యక్షుడు ఎవరు, జిల్లాలో శ్రేణులు నడిపించే వ్యక్తి ఎవరు, ఏంటి అనేది కూడా ఎక్కడా లేదు. పార్టీ నిర్మాణం కూడా సరిగా లేదు కదా. ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది. పార్టీ నిర్మాణమే సరిగా లేనప్పుడు ఎలా ఇది ఎన్నికల్లో విజయం సాధిస్తుంది, పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది అని. నేను ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఎంత తిరుగుతున్నా. సో నేను జన సైనికులతో మాట్లాడుతున్నా, ప్రతి మాట్లాడలో కూడా 200 మంది 300 మంది బలమైన జన సైనికులు ఆల్రెడీ కమిటెడ్ అండి. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్నే వెళ్ళి విలేజెస్కి వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసి వస్తారు, ₹1 ఆశించకుండా. అటువంటి జన సైనికులు, జన బలం ఏ పార్టీకి లేదండి. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు తన సంస్కార మొత్తం టోటల్ డెడికేషను. ఒక్కటే మిస్సింగ్ జనసేనలో. జనసేన నాయకత్వం వింటే ఇదన్నా కరెక్ట్ చేసుకుంటారని, మధ్యవర్తి నాయకత్వం బాగాలేదు. సరైన మధ్యవర్తి నాయకత్వం ఉంటే ఈ రోజున్న జన సైనికులు పవర్ఫుల్గా పనిచేస్తారు. జనసేన గ్యారెంటీగా గెలుపు 100% గ్యారెంటీ అండి. ఒక మధ్యవర్తి నాయకత్వం లేదు. వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు, స్ఫూర్తినిచ్చేవాళ్ళు, వాళ్ళని చక్కగా మేనేజ్ చేయగలిగే ఒక నాయకత్వం లేదు. అంటే అఫ్కోర్స్ వీళ్ళు మరి డిక్లేర్ చేశాక విన్న నాయకత్వం వచ్చిందో తెలియదు, కానీ ఆ నాయకత్వం డిక్లేర్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఎగ్జాక్ట్లీ. ఆ నాయకత్వం కనుక బాగుంటే 100% జనసేన విల్ మేక్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మానసిక వికాసం పైన మీకు మంచి పట్టుంది. ఆ నాడీ వ్యవస్థను ఎప్పుడు కూడా మీరు చూస్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఈ జనసేనకు సంబంధించి వర్క్షాపులు కండక్ట్ చేస్తున్నారు, అంటే శిక్షణా తరగతులు కండక్ట్ చేస్తున్నారు.
మొత్తం వాళ్ళతో డిస్కస్ చేయడం అవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఎలాంటి విషయాలపై మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు జన సైనికులకు? అంటే ఒకటి ఇదిగోండి, పేరు కదిలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం. బేసికల్గా 4 పార్ట్స్ అండి. దీంట్లో ఒక పార్ట్ ఏమో జన సైనికుల్ని బలమైన వ్యక్తిత్వము నాయకత్వం ఎలా తెచ్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి 18 వ్యక్తిగత లక్షణాలు, 10 నాయకత్వ లక్షణాలు చెప్తూ అటువంటి నాయకత్వ లక్షణాలు మనం కూడా ఎలాగా పెంపొందించుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక దశాబ్దం పాటు రీకండిషనింగ్ చేసుకున్నాడు. నేను ఐ డోంట్ బిలీవ్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని నేను ఎవరిని బిలీవ్ చేయనండి. పవన్ కళ్యాణ్ ఈజ్ మేడ్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ యాజ్ యూ అండ్ మీ. ఒక తాను మొక్కలమే మనందరమే. కాకపోతే ఆయనలో ఉన్న అంతర్గత శక్తిని ఆయన తెలుసుకొని ఒక గొప్ప నాయకత్వ గుణాలు, వ్యక్తిగత గుణాలు తెలుసుకున్నాడు. సో హృదయాన్ని కదిలించగలుగుతున్నాడు మనిషిని. మనందరం కూడా ఆ విధంగా ఉండొచ్చు. సో అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. పవన్ కళ్యాణ్ గారి కమ్యూనికేషన్ స్టైల్ చూడండి, హృదయాన్ని కదిలిస్తుంది. సో అలాంటి కమ్యూనికేషన్ స్టైల్స్ నేను అంటే ఎదుటివాడి అంటే ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఆయన కమ్యూనికేషన్ స్టైల్ వర్క్షాపులలో జన సైనికులకు ఏం చెప్తున్నారు, ఏం ఉద్బోధిస్తున్నారు, ఏం చెప్తున్నారు? 3 అని చెప్పారు కదా. ఒకటి వ్యక్తిత్వము, నాయకత్వము, కమ్యూనికేషన్ స్టైల్స్, చేంజ్ సైకాలజీ. ఈ 4. చేంజ్ సైకాలజీ అంటే వాళ్ళు ఆ నమ్మకాలు ఎలా పెంపొందించుకుంటున్నారు అవతల పార్టీ వాళ్ళు. సో ఆ నమ్మకాన్ని తుంచడం ఎలాగా, ఆ నమ్మకం తుంచిన నమ్మకాల మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఎలా పెట్టాలి. సో ఇది డయాగ్రమెటికల్గా ఇలాగా ఇప్పుడు జగన్ గారు నమ్మకాలు ఎలా తుంచాలని ఈ డయాగ్రమ్ వేసారు చూడండి ఇలాగా. సో ఇది ఇప్పుడు జగన్ గారు వాళ్ళ నమ్మకాలని తుంచాలి, దాని స్థానాన్ని పవన్ కళ్యాణ్ నమ్మకాలను ఎలా పెట్టాలి. ఇది చేంజ్ సైకాలజీ. యాంథోనీ రాబిన్స్ అని ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అది దీనికి పార్టీకి ఉపయోగిస్తున్నాను. ఓకే, దీన్ని బట్టి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు పూర్తి చేశారు? ఇంకా ఎన్ని జిల్లాలు తిరగాల్సి ఉంది మీరు? అంటే జిల్లాల ప్రకారం నాకు లేదండి, ఎందుకంటే ఇది నాయకులు ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి ఎవరు నాకు సపోర్ట్ చేయట్లా. నేను ఫ్రెండ్ సర్కిల్ ద్వారా జస్ట్ తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా ఇప్పుడు విశాఖపట్నము, విజయవాడ 2 కవర్ చేశాను. విజయవాడలో మళ్ళీ ఇంకోటి పెద్దది ఈవెంట్ ఉంది. బట్ రాజమండ్రి నిన్న మిస్ అయ్యాము, బట్ డేట్స్ మారిపోయినాయి. ఇప్పుడు రేపు దుబాయ్లో పిలిచారు దేపల్లి శ్రీధర్ గారిని, నన్ను. సో దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా 28 వరకు. ఇండియా పర్యటన ఎన్ని రోజులు ఉంది మీది? ఇండియా పర్యటన ఎన్ని రోజులు? ఇండియా పర్యటన 1 మంత్ సార్. 28 తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వస్తారా? నేను నిజానికి మార్చ్ అనుకున్నాను, మరి నాయకత్వం కొంతమంది నన్ను ఫిబ్రవరిలో రమ్మంటున్నారు. సో పవన్ సార్ ఆదిస్తే వెళ్ళను కూడా వెళ్ళను. ఈ 4 నెలలు ఇక్కడే ఉంటాను. పవన్ సార్ ఆదిస్తే ఇక్కడే ఉండి జనసేనకు మీ సేవలు అందిస్తారు. పవన్ సార్ ఆదేశిస్తే ఎన్నికల పోటీకి సిద్ధం. అది ఆలోచించాలి. ఓకే, మీ చివరిగా మీ లక్ష్యం ఏంటండి? అసలు లక్ష్యం అయితే ఒకటేనండి నాకు. అంటే నేను యూత్గా ఉన్నప్పుడు చాలా స్పాయిల్డ్ అంటే మీన్ ఒక ఆత్మన్యూనతా భావంతో నా లైఫ్ని అంటే వేస్ట్గా అనిపించింది ఆ రోజున. కాకపోతే నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు ఆత్మన్యూనతా భావంతో. ఏదో చిన్న పల్లెటూరు నుంచి చదివించిన వాళ్ళు, లేకపోతే లెస్ ప్రివిలేజ్డ్ పీపుల్, వాళ్ళలో స్ఫూర్తిని నింపి ఎవడైనా ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాదు, మహాత్మా గాంధీ గొప్పవాడు కాదు, అబ్దుల్ కలాం గొప్పవాడు కాదు, మనందరం అవ్వచ్చు అలాగా. కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి అని పవన్ కళ్యాణ్ అంటే అదేనండి. కలలు కానీ ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎవడైనా సాధించవచ్చు. అది నిజానికి తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా బలంగా చెప్పాలి. దాని మీదే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయం. బట్ మే తర్వాత నేను సెమినార్లన్నీ కూడా యూత్ని మోటివేట్ చేసే సెమినార్లు ఇస్తాను. ఆఫ్టర్ ఎలక్షన్స్. ఓకే, ఇది మీ లక్ష్యం అనమాట. అది రెస్ట్ ఆఫ్ మై లైఫ్, అంటే రిటైర్మెంట్ లైఫ్ కేవలం బుక్స్ అండ్ స్పీకింగ్ అని. చివరిగా అమెరికా ఒక వ్యవస్థను రాజకీయ వ్యవస్థను చూశారు, ఇక్కడ వ్యవస్థను చూస్తున్నారు కదా, చివరిగా అక్కడికి ఇక్కడికి తేడా ఏమో చెప్పండి. సిస్టమ్స్, జస్ట్ సిస్టమ్స్, చేంజ్ ద సిస్టమ్స్. ఇప్పుడు మంచి విలువగల సిస్టమ్స్, విద్యా వ్యవస్థ, వైద్యం, వ్యవసాయం, లేకపోతే ఈ మన పంచాయతీ వ్యవస్థ, లేకపోతే ప్రభుత్వ రంగ వ్యవస్థలు సక్రమంగా ఈ వ్యవస్థలు మారితే డెఫినెట్గా ఈ రోజున ఇండియా యూత్ఫుల్ కంట్రీ అండ్ చాలా నాలెడ్జ్, అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. నేను అక్కడ ట్రైన్ చేస్తుంటాను. దాదాపుగా more than 100 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని నేను ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేశాను. చూస్తే ఒకటేండి మనకు ల్యాకింగ్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్స్ లేవు, అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి. మంచి సిస్టమ్ని కనుక రాజకీయ వ్యవస్థ మారితే సిస్టమ్స్ ఒకటేనండి. రాజకీయం మారితే విలువలు గల రాజకీయం వస్తే విలువలు గల సిస్టమ్స్ వస్తాయి. విలువలు గల సిస్టమ్స్ వస్తే విలువలు గల మనుషులు పెరుగుతారు. ఎప్పుడైనా మనిషి తనంతట తనుగా ఎదిగితే వచ్చే కిక్కు
ఎవడో దాన ధర్మం చేస్తే ఇది పైనుంచి పింఛన్లు, పైనుంచి రిజర్వేషన్లు కూడా ప్రతిదీ కూడా ఇట్స్ హంబగ్ అండి. సిస్టమ్స్ మారినంతకాలం ఏ రిజర్వేషన్లు కూడా ఈ దళిత జాతిని ఉన్నతులు చేయలేవు. ఈ విధంగా ఈ రోజున ఒక సామాజిక వర్గమేమో బలంగా ఎదుగుతుంటే మిగతా వర్గాలు ఇలా ఉండే, ఇది చాలా డేంజర్ అండి. మీరు రష్యన్ విప్లవాలు చూడండి, ఫ్రెంచ్ విప్లవాలు చూడండి. రష్యన్ విప్లవంలో జార్స్ని నడి రోడ్డు మీద కొట్టి నరికి చంపారు. ఎందుకు? కేవలం విపరీతమైన అంతే ఆస్తులు మొత్తం 99.99 ఒక 1% జార్స్కి వెళ్ళిపోయింది. అది చాలా డేంజరస్ సిచ్యువేషను. ఈ విధంగా సమాజం ఇలాగ వెళ్ళిపోతుంది. ఈ రోజున ఏమంటారు, మధ్యతరగతి మనుషులు లేరు, పేదరికం ఉన్నవాళ్ళు, అది దట్ ఈస్ డేంజర్. ఓకే సార్, ఎన్నికల ముందు మీరు ఇలాంటి వర్క్షాపులు చేస్తూ జనసేన నాడీ వ్యవస్థను సరిదిద్దడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, అంతా బాగుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక జన సైనికుడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ఒకటే సార్, నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచనతోటి ఒక పట్టికలాగా వేయండి. అసలు క్వాలిటీస్ కానీ ఒక వ్యక్తిగా కానీ పార్టీగా కానీ ఇప్పటివరకు సాధించిన విజయాలు ఏంటి, ఏమేమి చెప్పారు, ఏమేమి సాధించారు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత లక్షణాలు ఏంటి, వాళ్ళ హిస్టరీ చూడండి. ఒక రకమైన విశ్లేషణ చేయండి. ఒక 5 minutes, మేబీ ఒక ½ an hour స్పెండ్ యువర్ టైం, దెన్ యూ మేక్ డెసిషన్. మీరు పవన్ కళ్యాణ్ గారికి వేసినా పర్లేదు, టీడీపీకి వేసినా పర్లేదు, లేకపోతే జగన్నే గ్రేట్ అనుకుంటే వేయండి. కానీ కేవలం డబ్బు లేకపోతే మందు లేకపోతే అవి అఫ్కోర్స్ విద్యార్థికులు ఎవరు చేయరండి. ఇది డబ్బు తీసుకున్నా కూడా డబ్బుతోటి ఏమి డబ్బులు తెస్తే నేను తీసుకోమని చెప్తున్నాను, ఏం తప్పులేదు. ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళది కాదు, మందే. మన ప్రజల దొమ్మే కాజేసి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు, తీసుకోమని చెప్తున్నారు. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఈ విశ్లేషణ చేసి వేయండి. సో కాకపోతే మీరు ఈ బుక్ కూడా చదవండి, దీంట్లో విశ్లేషణ ఎలా చేయాలో కూడా రాశానండి. అంటే ఈ ఫస్ట్ చాప్టరు ఎందుకు ఓటేయాలి, ఓటు విలువ, ఎలా ఓటేయాలి, తర్వాత జనసేనకి ఎందుకు ఓటేయాలంటే విశ్లేషించి ఈ విధంగా, తర్వాత పవన్ కళ్యాణ్ అంతరం. పుస్తకాలు ఎంతమందికి పంచారు ఇప్పుడు అవి మీరు? ఇది ఒక 5,000 కాపీస్ ప్రింట్ చేశాను, ఒక 2,000 దాకా పంచాను, ఇంకా ఇంకో 10,000 ప్రింట్ చేశాను. ఇంకా ఎలక్షన్స్ ముందు ఇంకా ఎవరికైనా ల్యాక్స్లో ఏమైనా పంచే అవకాశం ఉందా పుస్తకాలు? ల్యాక్స్ అంటే జనసేనకే ముందుకు వేయటంటే ప్రతి ఓటు వేసే ప్రతి ఒక్కరు దాన్ని చదివితే బాగుంటుంది కదా. ఓటేసే వాళ్ళకి ఇది అంత ఉపయోగం ఉండదండి. ఇది జన సైనికులకి, అంటే ఎవరైతే ఓటు వేయించడానికి వెళ్ళారో వాళ్ళ కోసం ఇది. అంటే చేంజ్ సైకాలజీ, సమ్ కైండ్ ఆఫ్ సైకాలజీ అది ఇది ఉంది. సో ఇది ఓటేసే వాళ్ళకంటే 1-2 చాప్టర్లు ఇంపార్టెంటే, బట్ ఇది ఓన్లీ ఫర్ జన సైనికులు. ఓకే. తర్వాత ఇది మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ నేను అనుకోవటం వాల్యూ ఇస్తుంది అనుకుంటున్నాను సార్. ఇది అంటే కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దామని, ఇది చక్కటి వర్క్ బుక్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఇది మీకు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ నేను తీసుకొస్తున్నాను, ఇంతవరకు లేదు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఎగిరి గొంతులేస్తుంటారు, అంటే వెరీ హై ఎనర్జిక్ ఎన్విరాన్మెంట్. ఆడియో కానీ ఇది ఒక పబ్ కల్చర్ లాగా ఉంటుంది ఎడ్యుకేషను. సో బట్ దాంతోపాటు మీకు విజువలైజేషన్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, 1-on-1 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి స్టేజ్ మీద. స్పీచ్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, థింకింగ్ టైం ఉంటుంది. అలాగా కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, అంటే 8 dimensions ఆఫ్ హ్యూమన్ని టచ్ చేసే ఎడ్యుకేషను. ఇది నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నేను వాడుకుందామని, అంటే నేను చెప్పాను కదా అచీవ్స్ బ్లూ ప్రింట్, తెలుగులో కూడా మహోన్నత జీవితం, మీరు కోరుకున్న జీవితం సాధించడం ఎలాగని ఓ తెలుగు పుస్తకం రాస్తున్నాను. ఈ రెండింటి మీద సెమినార్లు కండక్ట్ చేయాలని, ఇంగ్లీష్ సెమినార్లు, తెలుగు సెమినార్లు. సో ఆ సెమినార్ల కోసం తయారు చేసుకున్న ఫ్రేమ్వర్క్ని ఈ జనసేన కోసం ఉపయోగిస్తున్నాను. ఓకే, వెళ్ళేలోపు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్తారా? డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, బట్ లెట్స్ సీ. అంటే నాకు చాలామంది అష్యూరెన్స్ ఇచ్చారు కలుస్తాను. ఎందుకంటే బేసికల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నా భావజాలానికి అంటే డెఫినెట్గా ఉంది. అండ్ తర్వాత పవన్ సార్ గెలిస్తే మాత్రం విద్య మీద నాకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక 100-page రిపోర్ట్ ఆల్రెడీ ఇలా చేయాలి నాకు ఐడియాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచో. సో అవి ఒక రిపోర్ట్ చేసి ఇవ్వాలి ఆయన గెలిస్తే అని ఉంది. అంటే విద్యా ది ఫండమెంటల్ డిఫరెన్స్ విల్ మేక్ అండి. విద్యా వ్యవస్థను కనుక మనం మార్చగలిగితే మిగతా వ్యవస్థ. థ్యాంక్ యూ సార్. చివరిగా ఒకే ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏందో ఒక్క మాటలో చెప్పండి. నిజాయితీ. ఓకే, నిజాయితీ నచ్చింది. ఆయన ఏదైతే హృదయంలో అనుకున్నాడో అది చెప్తాడు, ఎక్కడ లేయర్స్ ఉండవు, అది నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఎన్ఆర్ఐ వెంకట్ ఎర్రబోతులు గారు చెప్పిన అంశాలు కూడా, అంటే జనసేనకి ఎందుకు ఓటేయాలి, ఏంటి పరిస్థితి, ఈ భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను మనము ప్రక్షాళన చేయాలంటే ప్రజలు సైనికులై ఎలా ముందుకు నడవాలి,
అసలు జనసేనకు ఓటేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అన్ని పూర్తి అంశాలపై ఆయన ప్రజలకు కులంకషంగా వివరించారు కదా. వీటన్నిటినీ చూసి ప్రజలు ఎంతవరకు చైతన్యవంతులు అవుతారు, ఏ మేరకు జనసేనకు ఓట్లు వేస్తారు అన్నది కూడా మనము 2019 వరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.